అన్ని కూడా ప్రభా మా ప్రవర్త ద్వారా నాయన మాకు వివరిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఇంతవరకు ప్రభా నువ్వు సాయం చేసావు నాయన. కొలంబా సేవకుడి పట్ల ప్రభా నువ్వు చేసిన గొప్ప కార్యాలను బట్టి నీకు వందనాలు. అలాగే పరిశుద్ధ మార్టిన్ విషయంలో కూడా ప్రభా పార్టీని విషయంలో కూడా సాయం చేసావు నాయన. నిజంగా ఆయన ప్రభా ఒక దినాన్ని ప్రభావ నాయన ఎత్తుకోబడి ప్రభా మరి ఎంతో బానిస బతుకులోంచి నాయన మరి నిజంగా ట్రైనింగ్ విషయంలో కుక్కల విషయంలో ప్రభా నిజంగా నీ సేవకు నిలబెట్టుకొని మాట్లాడని దేవుడు ప్రభా. మరి ఏ కుక్కలైతే ప్రభా ఆ ట్రైనింగ్లో పొందుకున్నాయో ఆ కుక్కల ద్వారా ఆయన విడిపించబడడానికి ఆయన ఎంతగానో సాయం చేసేవని మాట్లాడావు ప్రభా. ఈ సమయంలో ప్రభా మరొకసారి మీరు మాట్లాడండి, సాయం చేయండి. నిజంగా నాయన ఈ సేవకుని మీరు నిలబెట్టుకుని ప్రభా వర్తమానం నుంచి బైబిల్ నుంచి ప్రభా అనేక సంగతులు మాకు వివరిస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు. ప్రతి వర్తమానం ఇక్కడ పట్ల నువ్వు చేసిన గొప్ప కార్యాలు ప్రభా వారు ఎంత యథార్థంగా జీవించారో నాయన. వారి కాలంలో ప్రజలు కూడా కొద్దిమంది నిలబడి ఉన్నారని ప్రభా నువ్వు వివరిస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు. మాకిచ్చిన మా కాలంలో కూడా ప్రభా మరి వర్తమానం కోసం నాయన మేము ప్రతి ఒక్కరు నిలబడడానికి సాయం చేయండి. ఇగో నాయన మరి మందిరంలో జరుగుతున్న ప్రతి కూటంలో ప్రభా ప్రతి ఒక్కరు కూడా రావడానికి నాయన వారికి మంచి పేరేపని మీరు దయచేయండి. ఎంత మాత్రం ప్రభావ వారు నిర్లక్ష్యంగా ఉండకోకుండా సాయం చేయ ప్రభా. నిజంగా వారి ఆత్మీయ బలపరిచిన ఆయన ఈ రాత్రి ప్రతి ఒక్కరు రావడానికి సాయం చేయ ప్రభా. అలాగే ప్రభు ఇంతవరకు నీ నామాన్ని స్తుతించి గానబచ్చాం ఆయన. ప్రాముఖ్యమైన సమయానికి వెళుతున్నగా మా అందరికి సాయం చేయండి. మంచి మనసును మాకు దయచేయండి ప్రభా. నీ వర్తమానాలు వినే బుద్ధిని మాకు దయచేయండి ఆయన. నిత్యంగా మీరు మాకు సాయం చేయాలి ప్రభా. సాయం చేయలేకపోతే మేము ఏమైనా చేయలేవు తండ్రి. మా దాసుని కూడా మీరు అభిషేకించి బలపరిచి మీరే రంగం మీదకి వచ్చి మా అందరితో మీరు తేటగా సూటుగా మాట్లాడమని సాయం చేయమని ఇగో ప్రభా ఈ వాక్య పరిచయం అంతట్లో మీరే ఉండి మీ నామానికి మహిమకరగా దేవా వచ్చిన వారు మా అందరికీ దేవునికరగా ప్రతి వర్తమాన ప్రకారంగా జీవించడానికి మా అందరికీ సాయం చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాను. ఆమేన్. దేవునికి మహిమ కలుగాక. అందరూ లేచి నిలబడదాం. దేవునికి వాక్యం చదువుకుందాం ప్రేర. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనాన్ని ముందుగా చదువుకుందాం. నీవు చూచున్నది పుస్తకంలో రాసి ఎఫెససు, స్మరణ, పెర్గమము, తుయతైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవొదికయ 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనక వింటిని. అలాగే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ఒక 6వ వచనంలో మనం చదివి ఉన్నాం, గమనించండి. సార్దిస్లో ఉన్న సంఘపు దూతకి ఇలాగూ రాయము, 7 నక్షత్రములను దేవుని ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏవనగా నీ క్రియలను నేను ఎరుగుదును. ఏవనగా జీవించును అని పేరు మాత్రమున్నది కానీ నీ మృతుడివే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనగా కనబడట్లేదు కనుక జాగరూకుడివై చావునై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. నీవు ఎలాగ ఉపదేశం పొందుతావో ఎలాగ వింటివో జ్ఞాపం చేసుకుని దాన్ని గైగొనుచు మారు మనస్సు పొందము. నీవు జాగరూకుడివై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను. ఏ గడియ నీ మీదకి వచ్చేదనో నీకు తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొని కొందరు సార్దిస్లో నీ వద్ద ఉన్నారు. వారు అర్హులు గనక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించేదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రం ధరించుకును. జీవగ్రంథంలో అతని పేరంత మాత్రం తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మగల ప్రియ పరమ తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, చదవబడిన వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. నాయన వాక్యం మీది మేమందరం నీ ప్రజలము. ఈ రాత్రి మీరు మాతో ఉండి నాయన మరి మీరు ధ్యానించబోతున్నట్టు అంశం పైన మీ ఆత్మను అభిషేకం దయచేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను. ఆమేన్. కూర్చోండి. కూడా వచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే లైవ్లో చూసినటువంటి సహోదరులు కూడా వారికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సాధ్యమైనంత వరకు అన్నీ చక్కబడ్డాయి కాబట్టి ఇక లైవ్ని అలవాటు పక్కన పెట్టుకుని దగ్గరగా ఉన్న వాళ్ళు వీళ్ళని తొందరలో
సంఘంలో ఉండాలని మనం చేస్తూ ఉన్నాను. దేవుడు తప్పకుండా మనల్ని ఆ విధంగా దేవుడు దీవించండు గాక. అంటే లైవ్కి అలవాటు పడేటువంటి వారు, అంటే దూరంగా ఉన్నవాళ్ళు, రాని పరిస్థితులు ఉన్నవారు చూడొచ్చు, పర్లేదు. కానీ తణుకు లోకల్గా ఉన్నవాళ్ళు, దగ్గరగా ఉన్న వాళ్ళందరూ కూడా ఇక లైవ్ చూడొద్దు. మీరు చర్చిలోకి వచ్చేసి కూర్చోవని వాక్యం వినాలి. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని, దగ్గరగా ఉన్నదాన్ని పోగొట్టుకోవద్దండి. దూరంగా ఉన్న వారికి అవకాశం లేదు కాబట్టి వాళ్ళు తీసుకుని లైవ్లో చూస్తున్నారు. ఓకే, వాళ్ళు దానికి అర్హులు. కానీ లోకల్గా ఉన్నవాళ్ళు అన్నీ చక్కబడిన తర్వాత, పరిస్థితులన్నీ బాగున్న తర్వాత కూడా ఇంకా లైవ్కి అలర్ట్ పడి ఇంట్లో కూర్చుని చర్చికి రాకుండా పక్కనే ఉండి, చర్చ్ పక్కనే ఉండి, చర్చ్ దగ్గరలో ఉండి, సరౌండింగ్లో ఉండి కూడా రాని పరిస్థితి అయితే అది చాలా మంచి అలవాటు కాదు. అది మార్చుకోవాలని మనం చేస్తున్నాను పేరు. అలా మీరు ఎవరైనా ఉన్నట్లయితే, మీ తోటి వారు సహోదరులు ఉన్నట్లయితే తెలియచేయండి. చర్చిలోకి వచ్చి వాక్యం వినేటవారుగా సిద్ధపడండి. దేవునికి మహిమ కలుగాక. హల్లెలూయా. మీకు విషయం చెప్పనా, అసలు ఆ విధంగా చర్చిలో కూర్చుండే వాక్యం వినేది ఒక ప్రత్యేకమైనదండి. అది ఆ తృప్తి, ఆనందము అది తీరనదనమాట, వర్ణించలేము దాన్ని. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఇళ్ళల్లో దగ్గర ఉండి, చర్చి దగ్గరలో ఉండి, ఇళ్ళలో ఉండి లైవ్ చూడొద్దు, అలవాటు చేసుకోవద్దు. అది మంచిది కాదు, సరికాదు అది. ఎందుకంటే దేవుడు ఇక్కడ అవకాశం లేకపోతే, ద్వారం మూయబడితే, రాని పరిస్థితులు అయితే అది వేరే విషయం. కానీ ఇప్పుడు అన్ని పరిస్థితులు చక్కబడ్డాయి. దేవుని దేవుళ్ళ చాలా ప్రార్థన ద్వారా, లేదా దేవుడు కృప ద్వారా అవకాశం దేవుడు మనకి ఇస్తున్నాడు. కాబట్టి దేవుని మందిని ఎప్పుడు పోతున్నా అనే దావీదు వల్ల ఎల్లప్పుడూ సిద్ధపడాలి. దేవునికి మహిమ కలుగాక. కాబట్టి ఏం పోతాములే, మనం ఇంట్లో కూర్చొని లైవ్ చూద్దాం అనుకోండి కనుక, సహోదరులు కూడా చెప్తున్న లైవ్లో ఉన్నవాళ్ళు దగ్గరగా మీరు ఉన్నట్లయితే, ఇప్పుడే కూడా చెప్తున్నాను మీకు, తనకు దగ్గర సర్వడింగ్లో ఉన్నట్లయితే వెంటనే ఆ లైవ్ ఆపేసి మీరు చర్చలకు వచ్చేసేయండి. దేవునికి మహిమ కలుగాక. తణుకు లోకల్ ఉన్నవాళ్ళు, దూరంగా ఉన్నవాళ్ళు, రాని పరిస్థితులు ఉన్నవాళ్ళు, మరి ఇబ్బంది గలవారు, లాక్డౌన్ నిమిత్తం ఇబ్బంది పడుతున్న వారు మాత్రం ఖచ్చితంగా ప్రయాణానికి అంతరం కలిగింది కాబట్టి వారు అక్కడ ఉండి లైవ్ చూడవచ్చు. దగ్గర నడిచి వచ్చేవాళ్ళు, ఈ లోకల్గా ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా లైవ్ చూడొద్దు. అలా చూస్తే నేను చెప్తాను చంగ కాపరిగా అది నేరం ఇప్పుడు. ఎందుకంటే అది సరికాదు. అప్పుడు అది కరెక్టు, కానీ ఇప్పుడు మాత్రం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక అలవాటుని పద్ధతిగా మార్చుకొని, పరిస్థితులను బట్టి అయితే అది వేరే విషయం, కానీ అది పరిస్థితులు అనుకూలపరచబడి కూడా అదే అలవాటు చేసుకుంటే అది యొక్క విధానం మంచిది కాదని తెలియజేస్తున్నాను పేరు. కాబట్టి మరి నేను తెలియజేస్తున్నాను, ఇక్కడ ఎప్పటి నుంచి ఆదివారం కానీ, మంగళవారం కానీ, లేకపోతే ఇక గురువారం కానీ జరిగేటువంటి కార్యక్రమాలకి లోకల్గా ఉన్నవాళ్ళు, తణుకులో ముఖ్యంగా తణుకులో ఉన్నవాళ్ళు, లోకల్ ఉన్న దగ్గరగా ఉన్నటువంటి వారు ఎవరు కూడా లైవ్ చూడొద్దు. చర్చలకు వచ్చి మనం చేస్తున్నాను పేరు. ఇది గమనించండి. సంకాపురి హెచ్చరికను పక్కన పెడితే నువ్వు నా లెక్క చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. దేవునికి స్తుతి కలుగాక. మంచిది పేరు. మరి ఈ సమయంలో మనము 7 సంఘ కాలాల యొక్క దూతల కోసం ధ్యానిస్తున్నాం, వర్తమానుల కోసం. సో గట్టిగా ఆమె చెప్తారా? గట్టిగా. దేవునికి మహిమ కలుగాక. జాగ్రత్తగా వింటారు విషయాలు. మనం ఏం చెప్పుకున్నామంటే 7 సంఘ కాలాలు వర్తమానం గురించి, 7 సంఘ కాలాలు ఉన్నటువంటి వర్తమానికుల గురించి మనం తరచుగా చెప్పుకుంటున్నాం. ఇప్పుడు 7 కాలాల్లో 7 వర్తమానికులు ఏ విధంగా ఉన్నారనే దానికోసం ప్రతి కాలానికి దేవుడు ఒక దూతని లేక వర్తమానం కలిగి ఉన్నాడు. పోయినసారి మనము 4వ సంఘకాలం యొక్క దూతను చూసాం. ఇప్పుడు మనము 5వ సంఘకాలపు దూతను చూడబోతున్నాం. ఇప్పుడు అంటే 7 నక్షత్రాలు ఉన్న యేసు ప్రభు కుడి చేతిలో. ఆ 7 నక్షత్రాల్లో ఒక్కొక్క నక్షత్రాన్ని మనము ఒక్కొక్క దూతగా, వర్తమానికుడిగా తీసుకుని వివరించుకుంటూ ఉన్నాం. ఆ మాదిరిగా పౌలు కొంచెం చెప్పుకున్నాం, మార్టిన్ ఐరన్స్ కొంచెం చెప్పుకున్నాం, పరిశుద్ధ మార్టిన్ కొంచెం చెప్పుకున్నాం, కొలంబో కొంచెం చెప్పుకున్నాం. ఇప్పుడు మనము సార్దీస్ అనే సంఘకాల యొక్క దూత గురించి మనం చెప్పుకోబోతున్నాం. మొదటిగా చూడండి, ప్రకటన గ్రంథంలో దేవుడే 7 సంఘములకు దూతలు నియమించాడు. ఆ 7 సంఘములు మరి అన్యులకి ఇచ్చినటువంటి 7 సంఘ కాలములు ఉన్నాయని తరచుగా మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను. ప్రతి పాటలో ఇది మీకు ఎందుకు జ్ఞాపం చేస్తున్నానంటే, ప్రతి పాట అక్కడి నుంచే ప్రారంభించబడుతుంది. 7 నక్షత్రములు, 7 దూతలు, 7 దీపస్తంభములు, 7 సంఘములు. ఆ 7 ఆత్మలు దేవుడు పంపినటువంటి 7 వర్తమానికులై ఉన్నారు. కాబట్టి ఇప్పుడు
పోయినసారి మనము ప్రకటన గ్రంథం 2:18 తుయితెలున్న సంఘపు దూతకి రాయమంటే తుయితెలు అనే పట్టణాన్ని ఉద్దేశించి 5వ సంఘాలనికి వర్తమానం రాస్తున్నటువంటి కార్యం చూస్తాం. ఇప్పుడు మనం 3వ అధ్యాయం చూస్తున్నామండి. సార్దీసులో ఉన్న సంఘపు దూతకి ఎలాగూ రాయమని చూడండి. 3వ అధ్యాయము 1 నుంచి 6 వచనాల వరకు ఇది సార్దీ సంఘానికి ఇచ్చిన వర్తమానం అండి. ఆ 6 వచనములు సార్దీసులో ఉన్న సంఘపు దూతకు అనగా సంఘానికి ఇచ్చిన వర్తమానమైంది. ఆ 6 వచనాల్లో ఆ కాలంలో సార్దీస్ అనేటువంటి సంఘకాలానికి అది వర్తమానం. ఆ 6 వచనాలు తీసుకుని లేకపోతే ఇక 5వ దూత దిగి వచ్చి లేక 5వ దూత బయలు వెళ్ళి ఆ 6 వచనాలతో నిలబడి వాక్యాన్ని బోధించుకుంటూ పోతాడనమాట. అతనికి ఆ 6 వచనాల గురించినటువంటి అవగాహన ఉంటుంది. అందులో ఉన్న దేవుడి దాసిన వర్తమానాన్ని వారు గుర్తించగలుగుతారు. ఆ కాలమును ఆ కాల వర్తమానాన్ని వారు కలిగి ఉండి ప్రజలకి దాని గురించి సరైనటువంటి అవగాహన కలుగజేశారండి. ఇది ఎలా ఉందంటే కరోనా వైరస్ గురించి అవగాహన ఎవరైతే ముందు కలిగి ఉన్నారో వారు ఏం చేశారంటే ఒక మీటింగ్ ఏర్పాటు చేసి దీని పలానా వైరస్ ఇది, దీని పేరు ఇది, ఈ విధంగా పనిచేస్తుంది, దీని లక్షణాలు ఇవి అని చెప్పి వాళ్ళు తెలియజేశారన్నమాట. అంటే ఆ కాలంలో వచ్చిన వైరస్ని ఏ విధంగా అయితే వాళ్ళు కలుగుని దాని గుణలక్షణం తెలుసుకుని ప్రజలకి ఎలా ప్రకటించారో అదే విధముగా సార్దీస్ అనే సంఘకాలంలో ఆ కాల వర్తమానాన్ని అవగాహన కలిగిన వాడు ఆ కాలంలో అతడు మాత్రమే. దాన్ని అతడు గ్రహించుకుని ముందుగా అర్థం చేసుకుని దాని యొక్క బయలుపాటు ప్రత్యక్షలు కలిగివాడేవండి. అప్పుడు అతను బయలు వెళ్ళి ఆ కాలంలో ఉన్న ఆ వర్తమానాన్ని ప్రజలకి అవగాహన వచ్చేదాకా బోధించుకుంటూ ఉన్నాడు అన్నమాట. దాన్ని గ్రహించిన వారు ఆ కాలాన్ని ఆ కాల వర్తమానాన్ని మాత్రమే కాకుండా ఆ కాల వర్తమానాన్ని కూడా గుర్తించిన వారు సిద్ధపడినటువంటి అన్యవధువుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగాక. ఇప్పుడు మనము సాధ్య సంఘమునకు వర్తమానం గురించి చూస్తున్నామండి. మొదట పౌలు, రెండోది ఐరినస్, మూడోది మార్టిన్, 4 కొలంబా, ఇప్పుడు 5వది మార్టిన్ లూథర్ వస్తాడు అన్నమాట. ఇక్కడ మీరు గమనించండి, 7 ఉపమానంలో 5వ ఉపమానం గమనించారా? 5వ ఉపమానం ఏంటి? ఒకడు పొలంలో ధనము కనుగొన్నాడు అని ఉంది. ఆ ధనము కనుగొన్న తర్వాత ఆ పొలాన్నంతా కొనటానికి తనకున్న సమస్తాన్ని అమ్మివేసి అతడు ఏం చేశాడంటే ఆ ధనాన్ని అమ్మివేసి ఆ పొలాన్ని కొన్నాడు. ఆ పొలములో ఉన్న ధనాన్ని తీసుకుని అతడు బయలు వెళ్ళాడండి. అతడు చూడండి, యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చెప్పినటువంటి 7 ఉపమానములు 7 సంఘకాలాల గురించినటువంటి సంగతులు ఉన్నాయి. ఒక్కొక్క వర్తమానము ఒక్కొక్క కాలమునకు సంబంధించింది. ఆ మాదిరిగా చూస్తే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మరి 5వ ఉపమానంలో చూస్తే ఆ 5వ ఉపమానము కరెక్ట్గా మార్టిన్ లూథర్ యొక్క పరిచర్యకి సరిపోతుందండి. ఎందుకంటే అతడే కనుగొన్నది ఆ కాలంలో ఆ వర్తమానాన్ని. అతడు ఆ ధనాన్ని కనుగొన్నాడు అనగా ఆ కాలపు బయలుపాటిని ఆ కాలపు వాక్యాన్ని కనుగొన్నవాడే, దానికోసం సమస్తాన్ని త్యాగం చేసిన వాడే అతడై ఉన్నాడండి. దేవునికి మహిమ కలుగాక. సార్దీస్ 5వ సంఘకాలం. ఇది 1720 నుండి 1750 వరకు నడిచిన కాలం. అంటే 290 లేకపోతే ఇది 230 సంవత్సరం నడిచినటువంటి సమయం అండి. అంటే 230 సంవత్సరములు దీని యొక్క కాలం. ఈ 230 సంవత్సరం అంటే 230 సంవత్సరంలోనే అతడు జన్మించటం, జీవించటం, ప్రజలకి అవగాహన ఇవ్వటం, వర్తమానం కోసం మాట్లాడటం, అతడు మరణించటం, ఆ తర్వాత ఆ కాల ప్రజల ఆ వాక్యాన్ని అవగాహన కలిగి ముందుకు తీసుకెళ్ళటం, ఆ తర్వాత ఆ ప్రజలు ఆ పిల్లలు దాని కోసం బోధించుకుంటాం, ఆ బయలుపాటు కలివారుగా 5వ సంఘకాలంలో మనము 230 సంవత్సరాలు దాని ఒక కాలం కొనసాగిందండి. చరిత్రలు ఈ కాలానికి ఒక పేరు పెట్టారు చరిత్రకారులు, సంస్కరణ కాలము అని. రిఫార్మస్ అంటే సంస్కరణ కారణం, సంస్కరణ కాలం అని చెప్పారండి. రిఫార్మేషన్ అనమాట. అంటే ఏ విధముగా అంటే అక్కడ సంఘాలను శుద్ధి చేయటం లేదా సంఘాలకి నీతికరణ బోధించటం, జస్టిఫికేషన్. రిఫార్మేషన్ అంటే నీతికరణ గురించి ఎక్కువగా మాట్లాడేటువంటి సమయం అది. ఇది చరిత్రకారులు ఈ కాలాన్ని అంటే ఏది 1520 నుంచి 1720 వరకు ఆ 230 సంవత్సరంలో ఆ కాలాన్ని వారు ఏమని పిలిచారంటే
ఏం పిలిపించారంట? సంస్కరణ, రిఫార్మేషన్ అని చెప్పి. దేవునికి స్తుతి కలుగాక. ఈ సార్దీస్ కాలంలో ఉన్న వర్తమానికుడు, అంటే ఈ సార్దీస్ అనే సంకాలంలో ఉన్నటువంటి వర్తమానికుడు అందరికీ పరిచయమైన వాడు, అందరూ ఎరిగిన వారు, అందరూ అతని కోసం బాగా తెలుసుకున్నవారు. మీరు చూస్తే ప్రపంచంలో ఎక్కడ చూసినా లూథర్ కోసం ఎక్కువగా అవగాహన కలిగిన ప్రజలు ఉన్నారండి. అంతకుముందు కొలంబా కోసం తక్కువ, ఇంకా అంతకుముందు చూస్తే పరిశుద్ధ మార్టిన్ కోసం తక్కువ, ఐరనెస్ కోసం తక్కువ. మళ్ళీ పౌలు కోసము జనాలకు బాగా అవగాహన ఉంది. పౌలుకి అవగాహన ఉన్నట్టుగా, అంటే బైబిల్లో ఉంది కాబట్టి అతని పేరు ప్రస్తావన జరిగింది కాబట్టి, వాక్యాధారం రాశారు కాబట్టి పౌలు కోసం అవగాహన ఉంది. ఇక ఐరనెస్, మార్టిన్, కొలంబా వీళ్ళు ముగ్గురు కొంచెం మరిగ్గా ఉంటున్నారు. ప్రజలకి అంతగా పరిచయం లేదు, పెద్దగా తెలియదు, పాతకాల ప్రజలు తప్ప. అయితే అప్పుడు కాలంలో ఉన్న వారికి, ఇప్పుడు కొత్త వారికి, ఈ తరం వారికి లూథర్ కోసం బాగా అందరికీ తెలిసిన విషయమే. అందుకే ఈ కాల ప్రవర్తనాడు ఈ సార్దీస్ కాలంలో ఉన్న వర్తమానికుడు అంటే మార్టిన్ లూథర్ అన్ని కాలములో కంటే, అంటే అన్ని సంఘ కాలాల కంటే అందరికీ బాగా తెలిసిన వ్యక్తి అంటున్నాడు. అవునండి, మార్టిన్ లూథర్ కోసము ప్రతి క్రైస్తవుడికి తెలుసండి, ప్రతి సంఘ శాఖ వ్యక్తికి తెలుసండి, ప్రతి డినామినేషన్ పాస్టర్ కానీ లేక క్రైస్తవ సేవకుడిగైనా సువార్తికుడైనా కావచ్చు, ప్రపంచమంతటా మార్టిన్ లూథర్ కోసం అందరికీ బాగా తెలిసిన విషయమే. దేవునికి స్తోత్రం కలిగాక. జాగ్రత్తగా విందాం పేర. ఇతను ఎవరంటే దేవుని కుడి చేతిలో ఉన్నటువంటి 7 నక్షత్రములలో 5వ నక్షత్రం. చెప్పాను కదా, ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు కుడి చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయని, ఆ 7 నక్షత్రంలో 7 దూతలని, దూతలు అనగా పర్లకు దూతలు కాదు, భూ సంబంధమైనటువంటి మానవ దూతలని, దేవుడు వారిని ప్రత్యేకంగా అన్యుల కొరకే ఏర్పాటు చేశాడని మనం చెప్పుకుంటున్నాం. ఈ మార్టిన్ లూథర్ 5వ నక్షత్రంగా ఉన్నాడు. చూడండి, 5వ సంఘకాలం మీరు గమనిస్తే తుయితెర సంఘకాలం తర్వాత వస్తున్న కాలం అది, తుయితెర తర్వాత. కానీ అది కూడా చీకటిగా, ఎక్కువ చీకటి ఉన్నట్టుగా మనం గమనించగలుగుతామండి. మీ దగ్గర మ్యాప్ ఉంది, లేకపోతే ఆ డయాఫోన్ మీ దగ్గర ఉంది, అది మీరు దాన్ని చూడవచ్చు కూడా, అబ్జర్వ్ చేసుకోవచ్చు మీరు. దేవునికి స్తోత్రం కలిగాక. చూడండి, ఈ యొక్క 7 కాలాలు మీరు చూసినట్లయితే ఇక్కడ 5వ కాలం కూడా చీకటి ఎక్కువ ఉన్నట్టు కాలం. అంటే ఈ కాలములోనే రోమన్ క్యాథలిక్ అనేటువంటి వారు ఎక్కువగా ఆచారాలు, పరంపర్యములు, వింటున్నారా, వాక్యములు లేని అనేక సిద్ధాంతాలని బలముగా పాటిస్తున్నారన్నమాట అండి. ఒక మీదుగా చెప్పాలంటే బైబిల్ పక్కన పెట్టేసి వాళ్ళు రోమన్ క్యాథలిక్లో పోపులు ఏం చెప్తున్నారో దాన్ని మాత్రమే చేసేవారిగా తయారైపోయారు అన్నమాట. ఇక వాళ్ళకి వాక్యం అవసరం లేదు, బైబిల్తో సంబంధం లేదు. ఇక తమ పోపు ఏం చెప్తే అదే వారికి వేదవాక్యం అనమాట. అలా ప్రజలు బైబిల్కి, వాక్యానికి, ప్రసంగానికి ఏమాత్రము చోటు లేకుండా పోపు యొక్క ఆధ్వర్యంలో వారు క్రైస్తవులుగా చలమనైపోతున్నారు. కానీ వాస్తవానికి బైబిల్ అనుసరించి మాత్రం అక్కడ ఏ భక్తి కనిపించడం లేదు. హల్లెలూయా. అయితే దేవుడు ఇటువంటి కాలమోటి వస్తుందని ముందే తెలుసుకున్నాడు కాబట్టి ఆయన చేతిలో నక్షత్రాలుగా దేవుడు వర్తమానికులు పెట్టుకుని కూర్చున్నాడు. దేవుడు ఎవరంటే ఆది అంతం ఎరిగిన వాడు, వర్తమానము, భూతకాలము, భవిష్యత్తు కాలం ఎరిగిన వాడే దేవుడు అండి. ఇటువంటి కాలమోట వస్తుందని, ఏది 1520 నుంచి 1750 వరకు ఉన్నటువంటి కాలమోట వస్తుందని, ఆ కాలంలో క్రైస్తవం అనేది పూర్తిగా చీకటి కమ్ముతుందని, అగాధంగా ఉంటుందని, క్రైస్తత్వం అనేది పెరిగే తప్ప బైబిల్ అనుసరించి లేక అపోస్తుల బోధన అనుసరించి కానీ ఆ విధానములు ఏమి కనిపించకుండా ఒక నామకార్థంగా చెప్పాలని, ఇంకా భయంకర చీకటిగా ఒక ఆచార పద్ధతిగా అన్యులకి క్రైస్తవులకి తేడా లేని జీవితాలు కలిగి ఉంటారని దేవుడు ముందే గుర్తించాడండి. అయితే ఈ మార్టిన్ లూథర్ కోసం మనం చెప్పుకోబోతున్న కార్యం ఇది. ఎందుకంటే మార్టిన్ లూథర్ జీవితం ఈరోజు చదివాను నేను. ఈరోజు ఇంచుమించుగా ఒక 4-5 గంటలు టైం తీసుకున్నాను, చక్కగా ధ్యానించాను, అవి ఇవి చూస్తాను. కాబట్టి అది మునుపటి గంట చదివినప్పుడు కొన్ని విషయాలు, కొత్త విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. మరి ఈ 5వ సంఘకాలానికంటే, అంటే సార్దీస్ అనేటువంటి ఆ యొక్క కాలం లేక పట్టణం కోసం ఇదివరకు మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. సార్దీస్ అనే పట్టణము ఎలాంటిదంటే భయముతో వణుకుతూ ఉండేటువంటి సమయం అనమాట. ఎందుకంటే సార్దీస్ అనేటువంటి పట్టణంలో ఎక్కువ దొంగలు పడేవారు. వారి ఇళ్ళలో పడి
వాళ్ళకున్న ఆస్తిని, బంగారు డబ్బును ఏదుంటే అది తోసుకుని పోతుండేవారు అన్నమాట. కాబట్టి ఏ సమయంలో వస్తారో ఏ సమయం దోసుకుపోతారో తెలియక వాళ్ళు తప్పించుకుంటూ పోతుండేవారు. అందుకే సాధ్యమైన సంకల్ని కూడా అర్థం చెప్పాను నేను మీకు. ఎవరికైనా గుర్తుందా? సాధ్యమైన సంకల్ని అర్థం చెప్పండి. మీ బుక్ తిరిగేయండి, తెలుస్తుంది. మీరు రాసుకున్నారుగా, చెప్పండి. మీరు చెప్పే దాన్ని బట్టి ఇక్కడ ఉంటుంది, నా దగ్గర ఉంది ఆల్రెడీ. చెప్పండి. సాధ్యస్థానికి అర్థం 2 అర్థాలు ఉన్నాయి చెప్పాను. ఒకటి ఎస్, తప్పించుకునుట మరణం అని 2 అర్థాలు ఉన్నాయండి. అంటే వాళ్ళు తప్పించుకుంటే బతికుండేవారు, దొరికితే చచ్చిపోతుండేవారు. ఎవరు వాళ్ళు? దొంగలు ఏ సమయంలో అయినా వచ్చి సాధ్యస్ అనే పట్టణంలో కాపురం ఉన్న ఇళ్లలో దూరి వాళ్ళని భయపెట్టి వాళ్ళ ధనాన్ని, సంస్థ ఏమి దాచుకున్నారో ఆహార వస్తువులు కానీ వాళ్ళు తీసుకెళ్ళిపోతుంటారు అనమాట. కొన్ని ఏజెన్సీ ఏరియాలో లేదా కొంచెం కాకారణ్యము, నవ్యారణ్యం లాంటిలోనూ కొంతమంది నక్సలైట్లు అనేవారు అక్కడక్కడ జీవిస్తుంటే పల్లెల్లోకి వెళ్ళిపోయి వాళ్ళంతా దోచుకుంటారు అనమాట. తింటా ఉంటారండి అది దోచుకొని. అలాంటి భయమే సాధ్యస్ పట్టణస్తులకు ఉందన్నమాట. అందుకే బైబిల్ అక్కడ చెప్తున్నాడు ఏమంటే, అక్కడ దాన్ని అనుసరించి చెప్తున్నాడు ఏంటంటే, అక్కడ నేను దొంగ వలె వచ్చేది అనే మాట ఉపయోగించాడు అక్కడ ఆయన. ఆ వర్తమానంలో దొంగ వలె వచ్చేస్తాను అంటే, దొంగ ఏ టైంకి వస్తాడో తెలియదు, ఎలా వస్తాడో తెలియదు. అలాగే ఇక్కడ ఏం చెప్పాడంటే, చావనే ఉన్న వాటిని బలపరచుకున్నాడండి. అంటే అక్కడ మరణం అనేది, తప్పించుకునేది 2 వారి మధ్యలో ఉన్నాయి. తప్పించుకుంటే తప్పించుకుంటారు, లేదా వారికి దొరికితే, ఆ దొంగలు దొరికితే చంపేస్తారు వాళ్ళు. ఆ విధంగానే వారి మధ్య భయం ఉందన్నమాట, మరణము లేక తప్పించుకోవటం. దాన్ని ఉద్దేశించి కూడా వర్తమానం దేవుడు ఏం చేశాడు అక్కడ, ఇదిగో చావని వల్ల బలపరచుకో అని చెప్పాడు. పైకి జీవిస్తున్న పేరు మాత్రం కానీ నువ్వు మృతుడివే అని చెప్తూ ఈ విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగాక. ఈ సాధ్యస్ అనే సంఘకాలము కూడా అదే విధంగా ఉంటుందని ఆత్మీయంగా దాన్ని అన్వయించాడు. అంటే సాధ్యస్ అనే పట్టణానికి ఎలాంటి సంఘటనలు, దుర్ఘటనలు జరిగినాయో అదేవిధంగా సాధ్యస్ అనే అన్యుల సంఘకాలానికి కూడా అలాంటి ఆత్మీయత స్థితి కనబడుతుంది అన్నమాట. అంటే ఈరోజు సాధ్యస్ సంఘకాలం ప్రజలు ఎలా ఉన్నారంటే, ఆ కాలంలో 1520 సంవత్సరాల కాలంలో ఎలా ఉన్నారంటే వాళ్ళు పైకి భక్తిగా ఉన్నారన్నమాట. కానీ వారి పేరు మాత్రం తప్ప మృతులు చెప్పాలంటే ఏంటంటే ఆత్మీయంగా మృతులు అన్నమాట. వారి మధ్య ఏ జీవం లేదు, వారి మధ్య ఏ చలనం లేదు, వారి మధ్య ఎటువంటి దేవుని కోసం బ్రతకాలని రోషం కానీ, లేకపోతే ప్రార్థన జీవితం కానీ, లేకపోతే వారు దేవుని కోసం నిలబడాలని కానీ ఎటువంటి ఆశా కోరికలు వారికి లేవండి. అలాంటి పేరు మాత్రం ఎవరు అంటే నేను డేవిడ్, ఎవరంటే నేను మార్టిన్, ఎవరంటే నేను లూథరన్, ఎవరంటే నేను పలానా పలానా మోజెస్, ఎవరంటే నేను పలానా పలానా అని క్రైస్తవ పేరు చెప్పుకుంటారు తప్ప పైకి వారి పేర్లు ఉన్నాయి. కానీ అక్కడ వర్తమానం ఏంటంటే, నీ క్రియలు ఎరుగుదును, జీవించిన పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడివై, పేరు ఉందంతే. అలాంటి ఒక పరిస్థితిలోంచే దేవుడు ఆ 5వ సంఘకాలంలో అన్యులు ఎవరైతే పుట్టారో వారికి అన్వయించాడు ఏంటండి. ఒకప్పుడు పట్టణానికి జరిగినటువంటి సంఘటనలు తీసుకుని ఆయన జరిగిపోయిన చరిత్ర తీసుకొని అన్యులైనటువంటి వారికి మొత్తం అన్య సంఘకాలంలో 5వ సంఘకాల సమయానికి దీన్ని పోల్చడం చాలా విశేషమైన కార్యం. దేవునికి మహిమ కలుగాక. అప్పిత్రపరచుకున్న వస్త్రం గల వారు ఉన్నారు, అప్పిత్రపరచుకునేటువంటి వస్త్రం గల వారు కూడా ఉన్నారు. అలాంటి వారు నా కోసం నిలబడ్డారు కాబట్టి, నా పేరు ఒప్పుకున్నారు కాబట్టి భూమి మీద, నేను వారిని ఏం చేస్తాను, నా కోసం నిలబడ్డారు కాబట్టి ఆ టైంలో అలాంటి వారి కోసం నేను కూడా అక్కడ నిలబడతానని చెప్తున్నాడండి ఆయన. అంటే అలాంటి సమయంలో కూడా దేవుని కోసం నిలబడ్డారు ప్రాణాలు తెగించి. అలాంటి గుంపు తప్పించుకునేవారు, మరణం పొందినవారు కాకుండా దానికోసం నిలబడిన వారు కూడా ఉన్నారండి. వాళ్ళు నీతి గలవారు, వారు జయించిన వారే ఉన్నారు. అంటే నిజంగానే అలాంటి దొంగ సమయాలలో వారు తప్పించుకున్నా లేకపోతే జయించిన సందర్భాలు ఏర్పడ్డాయి. అంటే ఆ కాలంలో జరిగిన సంగతులన్నిటినీ అన్యులైనటువంటి ప్రపంచ అన్యులందరికీ 5వ కాలానికి దేవుడు పోల్చిచ్చాడండి. దేవునికి స్తోత్రం కలుగాక. ఆ తర్వాత ఏం చెప్పాడైనా, అతని పేరు ఎంత మాత్రం తుడిచిపెట్టను అన్నాడండి. నన్ను ఒప్పుకునేవాడిని నేను అక్కడ ఒప్పుకుంటా అన్నాడు. అవునండి, ఈరోజు కూడా మనం ఇక్కడ ఒప్పుకుంటేనే వర్తమానికుని, మరి ఈ కాలాన్ని, ఈ కాల కార్యాన్ని, మరి యేసుక్రీస్తుని పరిపూర్ణంగా మనం ఇక్కడ ఒప్పుకుంటేనే అక్కడ ఆయన మనల్ని ఒప్పుకుంటాడండి. ఆయన దేవునికి స్తోత్రం కలిగాక. ఈ వర్తమానం పట్టుకుని ఆ కాలం నడుస్తూ ఉందండి. 1520 సంవత్సరంలో ఈ కాలం స్టార్ట్ అయింది. దానికి ముందు మనం చూసినట్లయితే అది తుయితర కాలం. ఆమేన్. తుయితర కాలం 1520తో ముగించబడుతుంది. అది ముగించబడిన వెంటనే అది చచ్చిపోయింది. అది తుయితర అనే సంఘకాలములో జరిగిన కార్యాలు అవన్నీ దేవుడిచ్చిన టైం అంతా అయిపోయింది అక్కడ. ఇక దాని టైం అయిపోయింది.
ఇక అందులో ఉన్న ఆత్మ ఇక్కడికి వచ్చిందండి. నెక్స్ట్ అంటే 5వ సంఘకాలంలో పనిచేసిందండి. అయితే జనులు మాత్రం ఇంకా కొంతమంది అలా ఉండిపోయారు. వాళ్ళు అప్పుడు సిద్ధపడిన వారు మరణించారు, పాతిపెట్టబడ్డారు, వారు క్రీస్తుకు దాచబడ్డారు. అప్పుడే ఈ కాలం ఎప్పుడైతే చేంజ్ అవుతుందో చివరి దశలో, అంటే 1520 సంవత్సరం వచ్చేసరికి తుయితర కాలం ముగించబడుతున్న సమయంలో అక్కడ ఉన్న బతుకున్న వారు కూడా మార్పు చెంది సాధ్యస్థ కాల వర్తమానాన్ని స్వీకరించాలన్నమాట. వాళ్ళు ఒకవేళ స్వీకరించకపోతే, వాళ్ళు అందులో అక్కడ ఆగిపోతే వారికి సమస్తగా మిగిలిపోయి వాళ్ళు ఎత్తబడక మిగిలిపోయి శ్రమలో వాళ్ళు శ్రమల గుండా వెళ్ళిపోతున్నారండి వాళ్ళు. అంటే ప్రతి కాలానికి వర్తమానం వచ్చి వాక్యం చెప్తున్నాడు. తర్వాత వర్తమానం భూమి మీద ఉంటుంది. దాన్ని స్వీకరించిన వారు దాన్ని స్వీకరించిన వారు జీవించి మరణిస్తున్నారు, పాతిపెట్టబడుతున్నారు, దాచబడుతున్నారు. మిగతా ఆ చివరి దశలో పుట్టిన వారు చూడండి, వారు మాత్రము ఇంకా జీవిస్తారు కనుక కాలం మారిపోతుంది. వారు ఉంటారు కానీ కాలం మారిపోతుంది. ఆ కాలం మారిపోయినప్పుడు వర్తమానం కూడా మారిపోతుంది, వర్తమానం కూడా మారిపోతున్నాడు. హల్లెలూయా. ఆ కాలం యొక్క సమయము మారిపోతున్నప్పుడు సాధ్యతలోకి రావాలంటే వాళ్ళు తుయితర కాలాన్ని, ఆ కాల వర్తమానాన్ని విడిచిపెట్టి వారు ఇందులో రావాలన్నమాట. ఎందుకు రావాలి? ఇప్పుడు మన కాలం వల్లే మనం లౌకిక సంకల్పంలో ఉన్నాం. దాని సమయం వచ్చినప్పుడు మనం చెప్పుకుంటాం. అయితే లౌకికలోకి రావాలంటే ముందు దినాన్ని కొట్టివేసుకోవాలి. ఈరోజు వాస్తవంగా మనము గురువారమా మంగళవారం, ఇప్పుడు మంగళవారం వచ్చామనుకోండి, మనం సోమవారం గతించి సోమవారాన్ని విడిచిపెట్టి మనం వచ్చాం, అంతేనా? సోమవారం కూడా వచ్చాం కూడా మనం. ఏమంటే ఎక్కడున్నాం? కొంతమందికి దినాలు తెలియక, నెలలు తెలియక ఎక్కడున్నామో వారు తెలియదంట కొంతమంది ఉంటారు, నా టైప్ ఉంటారు అనమాట. అయితే మనం దినాన్ని గుర్తిస్తున్నాం కాబట్టి సోమవారం ముగించుకుని మనం మంగళవారానికి వచ్చేసాం. ఇప్పుడు మనం మంగళవారం అంటే దినంలో జీవిస్తున్నాం ఈరోజు మట్టికి. హల్లెలూయా. అలాగే వారు తుయితర కాలం విడిచిపెట్టి సాధ్యతలకు జన్మించాలి, సాధ్యతలకు రావాలి. సాధ్యతలకు చేరటం వేరండు, సాధ్యత కాలాన్ని జన్మించడం ముఖ్యం అనమాట. ఈరోజు కూడా పెంతుకోస్తు ఆ యొక్క దినము నుంచి మరి ఈరోజు లౌకిక సంకల్పంలోకి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇది తుయితర కాలంలో ఉన్నవారు, చివరి దశలో ఉన్నవారు ఖచ్చితంగా వారు ఆ సాధ్యకాల వర్తమానం స్వీకరించగలిగితేనే వారు వధువుగా ఉంటారు. లేని ఎడల అంతకుముందు ఉన్నవారు సిద్ధపడిన వారు వధువుగా ఉంటారు. ఈ చివరి దశలో ఉన్నవారు కానీ తోసేస్తే ఆ కాల వర్తమానికుని, లూథర్ని లేకపోతే సాధ్యకాలాన్ని తోసేస్తే ఆ వర్తమానాన్ని వారు మిగిలి ఉంటారు, చనిపోతారు, కానీ వారు వధువుగా మాత్రము ఉండరండి. ఈ రోజు వలె ఉందండి. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి ఆ కాలంలో మీరు గమనించినట్లయితే, ఆ కాలంలో లూథర్ ఒక న్యాయవాదిగా ఉండాలని చెప్పి చదువుతున్నాడండి అతను ఎవరి కాలంలో. ప్రైజ్ ది లార్డ్. అతను న్యాయవాదిగా ఉండాలని చెప్పి చదువుతున్న సమయంలో తన స్నేహితుడు ఒకడు దీర్ఘకాల వ్యాధితో చనిపోయాడండి. అతని మరణము తర్వాత ఈ మార్టిన్ లూథర్ తీవ్రముగా ఆలోచించింది ఏంటంటే, మనుషులు చనిపోయిన తర్వాత ఏమవుతారని దానికోసం ఎక్కువ ఆలోచించాడండి. దేవునికి స్తుతి కలుగాక. అతని ఆత్మ ఏమవుతుంది, ఎక్కడుంటుంది అని తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టాడు. అది అతన్ని తన ఆత్మీయ జీవితం గురించి తీవ్రంగా ఆలోచించినట్లుగా చేసిందట. అంటే తన స్నేహితుడు మరణాన్ని బట్టి శరీరము మరి ఆత్మ కోసము, భవిష్యత్తు కోసము, ఇది ఆత్మిక మరణం తర్వాత నా జీవితం కోసం ఆలోచింప చేయడానికి అతని స్నేహితుడికి మరణము ఇతను చాలా చెప్పాలంటే గొప్ప హెచ్చరిక చెలిపోయింది, గొప్ప ఆలోచన వచ్చింది. అప్పుడు అతను తీవ్రంగా ఆలోచించాడు. దేవునికి స్తోత్రం కలుగాక. అప్పుడు అతడు న్యాయవాదిగా ఉన్నటువంటి దాన్ని విడిచిపెట్టి అప్పుడు అతను ఏం చేశాడంటే, అతని చరిత్ర చెప్తుంది, అతడు 1505వ సంవత్సరంలో యుఫాట్లో అగస్టియన్ అనే సన్యాసుల మతంలో చేరిపోయాడు అతడు. అందులో చేరి ఆ మతంలో అతడు వేద విద్య నేర్చుకున్నాడు. చెప్పంటే వేదాంతం నేర్చుకున్నాడండి. దేవుని కోసము తెలుసుకుంటా కొరకు ఆ కాలంలో ఉన్నటువంటి అన్నిటి కొరకు వారు నిలబడ్డారండి. ఇతను మాత్రం ఏం చేశాడంటే, అక్కడ అతడు వేదాంతము విద్యను అభ్యసించాడు. అంటే అక్కడ విద్య నేర్చుకున్నాడు, బైబిల్ కోసం బాగా నేర్చుకున్నాడు, ట్రైనింగ్ అయ్యాడు. చెప్పాలంటే చాలా వేద నేర్చుకున్నాడు, విద్య అభ్యసించాడు. ఈ విద్య అభ్యసించిన తర్వాత దాంతోపాటు అతడు బైబిల్ కూడా చదివాడు. దేవునికి స్తుతి కలుగాక. అతడు అదంతా చదివిన తర్వాత అతనికి అర్థమైంది ఏంటంటే, వాక్యము ద్వారా తెలుసుకున్నది వేరుగా ఉంది,
అతడు ఎక్కడైతే అభ్యాసం పొందుతున్నాడో, లేక నేర్చుకుంటున్నాడో, లేక ట్రైనింగ్ పొందుతున్నాడో, ఆ బైబిల్ క్లాసులు కానీ, సెమినరీలు కానీ, మిషనరీలు కానీ ఆ విధానం మాత్రము బైబిల్ అనుసరించి మాత్రం కనిపించడం లేదు. ఇతను చదివేది వేరుగా ఉంది, అతను దాన్ని చూసేది వేరుగా ఉంది. దేవునికి స్తుతి కలుగాక. ఆ రోజుల్లో బోధించాలన్నా, లేకపోతే వాక్యం ప్రకటించాలన్నా వారు ఖచ్చితంగా రోమానికి సంబంధించిన దాంట్లోనే సభ్యులుగా మారాలి. అందులో సభ్యత్వం పొందుకుని, అందులో విద్య పొందుకుని ఉత్తీర్ణులైన తర్వాత అప్పుడు వారు సేవ చేయాలి. ఎందుకంటే అది ప్రపంచవ్యాప్తంగా అది పెద్దగా కనిపిస్తుంది ఆ టైంలో. క్రైస్తవం అనేది అక్కడి నుంచి వచ్చినట్టుగా కనిపిస్తుంది, కానీ అప్పటికే అపోస్తలుల బోధ విధానం అంతా మరుగైపోయింది. కాబట్టి లూథర్ని దేవుడు వాడుకునే విధానం చూడండి. అతడు న్యాయవాదిగా చూడడం దాన్ని తప్పించాడు, స్నేహితుల మరణం ద్వారా తనవి తిప్పుకున్నాడు. ఆ తర్వాత అతడు విద్యను అవంతా నేర్చుకోవడానికి వెళ్ళాడు. ఆ తర్వాత మనం చూస్తున్నాం, దేవునికి మహిమ కలుగాక. బయట క్రియల వలన అతని అంతరంగములో పాపము భావన తొలగిపోకుండెను. అంటే ఈ బయట ఆ మతములో ఉన్నాడు, నేర్చుకున్నాడు, విద్యని అభ్యసిస్తున్నాడు, బైబిల్ చదువుతున్నాడు, ఎగ్జామ్స్ రాస్తున్నాడు, ఒక విద్యార్థి వల్ల ఎదుగుతున్నాడు. కానీ లోపడంట ఈ కాల ప్రవర్తనాడు బయట క్రియల వలన అతని అంతరంగములోని పాపము భావన తొలగిపోకుండెను. దేవునితో సమాధాన పడవాలని నేను మరణమగినంతగా నన్ను యాతన పరుచుకుంటుని, కానీ నేను అంధకారములోనే ఉండి మార్గమును కనులేకపోయాను. చూసారా, అతను ఎక్కడైతే బైబిల్ నేర్చుకున్నాడో, విద్య నేర్చుకున్నాడో, లేక పండితుడు అవుతున్నాడో, ఆ స్థలంలో క్రైస్తవ విధానం అంతా చూస్తున్నప్పుడు అతడు వారి మధ్య ఏం కనుగొనంటే క్రియల ద్వారా వారు ఏదో పరిశుద్ధులుగా, నీతిమంతులుగా అనేది చూపిస్తున్నారు. విశ్వాసం అనేది లేదు అక్కడ చెప్పాలంటే, కేవలం క్రియల ద్వారా అన్నమాట. క్రియల ద్వారా ఏ క్రియలు ఏమంటే కేవలము ఆ కాలంలో రోమన్ క్యాథలిక్ వారు ఏదైతే నిర్ణయించారో ఆ ఆచారాన్ని, ఆ పద్ధతులను వారు పాటిస్తే, ఆ విధంగా వారు చేస్తే ఆ క్రియలే. ఆ సంఘం పోపు ఏం చెప్తున్నాడో, యాజకుడు ఏం చెప్తున్నాడో ఆ విధంగా వారు చేస్తే ఆ క్రియల ద్వారా వారు నీతిమంతులు, పరిశుద్ధులు అని చెప్పి ఒక నిర్ధారణ తీసుకొచ్చేసారండి. అయితే మార్టిన్ లూథర్కి మాత్రము అవన్నీ చేస్తున్నా కానీ అంతరంగంలో పాపము పోలేదు అనేది అతను పట్టుకుని పీడిస్తున్నాడు. పైకి అన్నీ చేస్తున్నాడు కానీ, అయినా నేర్చుకున్నాడు కానీ అంతరంగం లోపల పాపం అనేది పోలేదనే భావన కలిగి ఉన్నాడు. తర్వాత కొన్నాళ్ళ తర్వాత తెలుసుకున్నది ఏంటంటే అతడు అక్కడే ఉండిపోయాడండి. చరిత్ర ఏం చెప్తుందంటే అతని గురించి, దేవునితో సమాధాన పడాలని నేను మరణంపునంతగా యాతన పడుచుంటిని, కానీ నేను అంధకారంలోనే ఉండిపోయాను, మార్గాన్ని కనుగోలేకపోయాను అని చెబుతూ, ఆ సమయంలో అతని దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు, తోటి సహోదరుడు అనమాట. అతని పేరు స్టాఫీజ్ అనే ఈ వ్యక్తి అతనికి ఆత్మీయ సంగతులు చక్కగా బోధించాడండి. అంటే ఏమీ ఎరగిన వ్యక్తికి ఎవరో ఒకరు చెప్పినప్పుడే వారు ఎదుగుతారు. బైబిల్ చదివటం తెలియనప్పుడు ఎవరో ఒకరు చెప్తారు, ఇది అధ్యాయము, ప్రారంభంలో నీకు తెలియదు ఇది అధ్యాయం అని, ప్రారంభంలో ఇది వచ్చినమని నీకు తెలియదు. వింటున్నారా నా సోదరులారా? అంతేందుకు, ప్రారంభంలో నేను చెప్తాను, నా అనుభవం చెప్తాను మీకు, నా అనుభవం కూడా నేను పంచుకుంటాను. ఎందుకంటే ప్రాక్టికల్ నుంచి వచ్చినవి చాలా జీవం కలిగి ఉంటాయండి. ప్రారంభ దశలో నేను బైబిల్ చదివినప్పుడు మోషే అహరోనులు అంటే ఒకే పేరు అనుకునేవాడిని నేను. నాకు అలా అనిపించేది, మోషే అహరోనులు అంటే ఒక పేరు ఏమో అనుకునేవాడిని. ఇద్దరిని చదవగా ఎవరో ఒకరు గైడెన్స్ చేయగా అప్పుడు అర్థమైంది, మోషే ప్రవక్త చదువు ద్వారా, అవన్నీ ధ్యానించడం ద్వారా, ఎవరో చెప్పడం ద్వారా, కొన్ని ప్రసంగాలు ఉండడం ద్వారా, అతను మోషే, ఇతడు అన్న, ఇతను యాజకుడు, ఇతను ప్రవక్త అని తర్వాత అర్థమైందండి. దేవునికి మహిమ కలుగాక. అలాగే బైబిల్ చదవడం వారు చాలామంది ఉంటారు కదా. ఫస్ట్ టైం చదివినప్పుడు ఎలా ఉంటుందంటే, ఒక ఆమె చదువుతుంది ఏంటంటే రాజు లోపల ప్రవేశించే పదాన్ని రాజు లోపల అని చదివిందంట. అంటే కొన్ని పదాలు అలాగే ఉంటాయి, దాని గురించి అవగాహన కలిగినప్పుడు. అలాగే ప్రారంభంలో క్రైస్తవులందరికీ ఎలాగైతే మారు మనసు, బాప్తిస్మం, పరిశుద్ధాత్మ, ప్రార్థన కూడా చేయడం రాదో, చెప్పలు కొట్టడం రాదో, ఆరాధించడం రాదో, పాటలు పాడడం రాదో, అవన్నీ ఎవరో ఒకరు నీ పక్క నుండి చిన్న అవగాహన అనేది నీకు ఇస్తూ ఉంటారు. పాటల్లో పాడాలి, వాక్యంలో చదవాలి,
ప్రార్థనలు చేయాలి, ఇలా ప్రార్థన చేసుకోవాలి ఇలాంటి సమయంలో అని ఎవరొకరు చెప్తూ ఉంటారు. చూడండి, అదే విధంగా మార్టిన్ లూథర్ కూడా ఎదుగుతున్న సమయం అది. ఆ టైంలో ఇక్కడ ఒక సహోదరుడు స్టెఫిజ్ అని ఒక సహోదరుడు, ఈ వ్యక్తి అతనికి ఆత్మీయంగా చాలా అవగాహన కలిగజేశాడండి. దేవునికి మహిమ కలుగాక. నేను చదువుతున్న జాతకం వినండి పేరా, నాతో ఈ మాటలు వినండి. ఇతను ఏ మతంలో అయితే జాయిన్ అయ్యాడో అక్కడ జనరల్గా ఉన్నటువంటి స్టఫిజ్ అనే అతనికి కొంత ఆత్మీయ గ్రహింపు కలుగుటకు సహాయం చేశాను. ఆత్మీయ గ్రహింపు రావడానికి ఆ వ్యక్తి ఇతనికి కొద్దిగా సహాయపడ్డాడు. ఇతను మార్టిన్ లూథర్ ఇంకా బలపరచబడ్డాడు. ఎవరో ఒకరు మనం బలపరచాలండి. ఎవరో ఒకరు నీకు మారు మనసుకొని బోధించాలి. ఎవరో ఒకరు నీకు బాప్తిజం బోధించాలి. ఎవరో ఒకరు దేవునితో నడుచుట నేర్పించాలి. ఎవరో ఒకరు ప్రార్థన చేయడం ఏంటో నేర్పించాలి. ఎవరో ఒకరు ఆరాధన, దేవుడు అంటే ఆ వాల్యూస్, ఆ విలువేమిటో చెప్పినప్పుడు విన్నప్పుడు అర్థమవుతుంది అన్నమాట. పుట్టుకతో అందరు నేర్చుకోరు, కానీ పుట్టిన తర్వాతే నేర్చుకుంటారు కదా. అదే విధముగా ఇక్కడ లూథరు మెల్లమెల్లగా ఎదుగుతూ ఉన్నాడు. ఇతనికి ఆ సహోదరు ఇచ్చినటువంటి మంచి అవగాహన ఏంటంటే, ఇవన్నీ చెప్పిన తర్వాత అప్పుడు అర్థమైంది అతనికి. దేవునికి మహిమ కలుగాక. అతను ఇచ్చిన గ్రహింపు ఏంటంటే, ఆచారము వలన కాదు కానీ ఒక అంతరంగ క్రియ యొక్క అనుభవం వలన అతనికి రక్షణ కొనని చెప్పాను. మంచి మాట చెప్పాడు ఆ వ్యక్తి ఇతనికి, లూథర్కి. ఏం చెప్పాడు తెలుసా? మళ్ళీ చెబుతున్నానండి. ఆచారము వలన కాదు కానీ ఒక అంతరంగ క్రియ యొక్క అనుభవము వలన అతనికి రక్షణ కలుగునని చెప్పాను. మార్టిన్ లూథర్ ఈ క్రియలు కాదు, ఈ కార్యాలు కాదు, కానీ నా అనుభూతి చెప్తున్నాను నేను. ఇదిగో ఇలా ఉండాలి, ఈ ఆచారం వలన రాదు, అంతరంగ క్రియల యొక్క అనుభవంలోంచి వచ్చినప్పుడే నిరక్షణ వస్తుందని చెప్పాడండి. కొంచెం అతనికి అవగాహన వచ్చింది. దేవునికి మహిమ కలుగాక. అతను మంచిగా ఎదుగుతున్నాడు ఇప్పుడు ఆ టైంలో. ఇంకా మనం చూసినట్లయితే అతను దాన్ని తెలుసుకున్న తర్వాత అంటున్నాడు, ఎవరు మార్టిన్ లూథర్ అంటున్నాడు, దేవునితో సమాధాన పడాలని నేను మరణమంతగా యాతన పడ్డాను కానీ అంధకారంలో ఉండిపోయాను. అయితే ఆ వ్యక్తి ద్వారా నేను చాలా బలపరచబడ్డాను. ఆ తర్వాత మార్గాన్ని కనుగొన్నాను అన్నాడండి. చూరా, మార్గమును కనుగొనడానికి ఎవరో బోధించాలి. అందుకే ఎనిమిది గ్రంథాలు మార్గాలను చూడి ఏది మేలైన మార్గము తెలుసుకుని అందులో ప్రవేశించండి, అప్పుడు మీకు మీ ఆత్మలకు నెమ్మది కలిగిద్ది అంటాడు, మీ ప్రాణములకు నెమ్మది కలిగిద్ది అంటాడండి. అంటే ఎవరో ఒకరు మనకి మార్గము చూపించాలి. చిన్నపిల్లలకి తల్లి ఎలా పనిచేస్తుందో, ఎదిగిన వారికి తండ్రి ఎలాగా సహాయపడుతూ ఆ పిల్లలు నడిపిస్తాడో, ఒక ఉపాధ్యాయుడు ఏ విధంగా అయితే ఆ సిలబస్ను చక్కగా బోధిస్తాడో, అప్పుడు వాళ్ళు ఎలాగైతే నేర్చుకుంటారో ఎవరొకరి ద్వారా మనం కొద్ది గొప్ప నేర్చుకోవాలి. నేనైనా మీరైనా ఎవరైనా సరే అండి. దేవునికి మహిమ కలుగాక. ఇతడు దాన్ని తెలుసుకున్న తర్వాత అతడు ఇంకా దేవుణ్ణి వెతుకటం మొదలుపెట్టాడండి. మునుపు కంటే ఎక్కువ లూథరు దేవుని ఎతకడం ప్రారంభించాడు. ఇంకా వెతుకుతున్నాడు అతడు. దేవునికి స్తుతి కలుగాక. ఆ తర్వాత అతడు మెల్లిగా దేవుళ్ళు ఎదుగుతూ అదే విద్య నేర్చుకుంటూ ఒక రోజున యాజకుడు అయిపోయాడండి. దేవునికి మహిమ కలుగాక. ఏమైపోయాడండి? యాజకుడు అయిపోయాడు, అంటే బోధకుడు అయిపోయాడు. ఎక్కడైతే నేర్చుకున్నాడు, ఎక్కడైతే ఉన్నాడు, అక్కడే ట్రైనింగ్ పొందుకున్నాడు, అక్కడే వారి మధ్యలో అతడు బోధిస్తున్నాడు అన్నమాట. బోధకుడు అయిపోయాడు. మీరు గమనించండి, అతడు యాజకుడు అయ్యాను కానీ అయినా ఇంకా అతడు రక్షించబడలేదు అంటున్నాడండి. ఈ కాల ప్రవక్త చెప్తున్న మాట అండి. అంటే అతడు రక్షించబడకుండానే బోధంతా నేర్చుకుని లేక విధానం అంతా నేర్చుకుని బోధించేస్తాడండి. ఈ రోజులో చాలామంది బోధకులు 99% చాలామంది దైవ సేవకులు ట్రైనింగ్ ద్వారా, లేకపోతే అమ్మ నాన్న సేవ ద్వారా, ఆ తాతలు ముత్తాతల సేవ ద్వారా, లేకపోతే తండ్రి యొక్క సేవ ద్వారా వారు పిలుపు లేకుండానే, మారుమనసు లేకుండానే, రక్షణ లేకుండానే వారు సేవకులు అయిపోయిన వాళ్ళు చాలామంది ఇక్కడ మనకు కనిపిస్తారండి. అదేవిధంగా మార్టిన్ లూథర్ కూడా వెళ్ళిపోతున్నాడు తప్ప అతను వ్యక్తిగతంగా లోపల ఏ విధంగా రక్షణ అనేది లేదండి. వ్యక్తిగతంగా రక్షణ లేకుండా బోధకులు చాలామంది ఉన్నారు. ఎందుకండి? మారు మనసు లేకుండా పాటలు పాడేవారు లేరు, మారు మనసు లేకుండా ప్రవచించేవారు లేరు. చూడండి, నిజమే, వాస్తవం చెప్పాలంటే ఈ కాల ప్రవచ చెప్పాడు ఏమిటంటే, అది వరములు అంటండి మారు మనసు లేకుండానే వచ్చేస్తాయంటండి. అది వాస్తవం.
దానికోసం ప్రవక్త సబ్జెక్ట్ చెప్పాడండి. కాబట్టి వరములు అనేవి పుట్టుకతో వస్తాయి ఎవరికైనా, కానీ మారు మనసు అనేది మధ్యలో ఎక్కడో జరగాలి. దేవుడు మానవుడు కలుసుకున్నప్పుడు ఒక మార్పు అనేది జరిగిద్ది. అంతరంగంలో మార్పు వస్తుంది, రక్షణ పొందుతారు వాళ్ళు. అప్పుడు కొత్తగా జన్మిస్తారు వాళ్ళు. వారి మాట, సహవాసము, విధానం అంతా కూడా మారిపోద్ది, పూర్తిగా మారిపోతుందండి. వారి సహవాసం మారిపోద్ది, వారి స్నేహం మారిపోద్ది, వారి మాట విధానం మారిపోద్ది, వారి ప్రవర్తన మారిపోతుంది. ఎందుకంటే వారు రక్షణ పొందారని సూచన, వారు జన్మించారని సూచన. వారిలో మార్పు వస్తుంది, ముందుకి తర్వాతకి మార్పు వస్తుంది అండి. దేవునికి మహిమ కలుగాక. కాబట్టి ఇతడు యాజకుడు అయిపోయాడు, బోధకుడు అయిపోయాడు, కానీ ఈ కల్పవతుడు అయినా ఇంకా అతడు రక్షించబడలేదు. ఒక తృష్ణ కలిగిన లోతైన వాక్య అధ్యయనకర్తగా మారిపోయాడు. అంటే చదవగా అన్వేషించేయగా, ఇంకా నేర్చుకొని చూడండి ఆ ఆసక్తిని బట్టి ఏ పని అయితే ప్రారంభిస్తావో అందులో నువ్వు ముందుకు వెళ్ళిపోగలవాడు. ప్రైజ్ ది లార్డ్. ఇతడు అదే విధంగా వెళ్తున్నాడు. ఉపదేశునిగాను బోధకునిగా ఉండాలని కోరిక ఆశ అతనిలో ఉందట. అతడు స్వయంగా చేసుకున్న ఒక ప్రమాణంను బట్టి ఒక రోజున అతడు రోముకి వెళ్ళవలసి వచ్చిందంట అండి. ఆయన ఉన్న ప్లేస్ నుంచి మెయిన్ రోముకి వెళ్ళటం అనేది జరిగింది. రోముకి వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ యాజకుడిగా ఉండి అక్కడ వెళ్ళిపోయాడు, రోముకి వెళ్ళవలసి వచ్చిందండి. చాలా కొన్ని సంస్థల్లో సేవ ఎలా ఉంటుందంటే, విధంగా చెప్పంటే మార్టిన్ లూథర్ వ్యక్తిగత రక్షణ పొందకుండానే అతడు ఒక సంస్థలో ఉండి సేవ చేస్తూ ఉన్నాడండి. చెప్పాలంటే ఈ రోజుల్లో కూడా చాలామంది సంస్థలో ఉండి సేవ చేస్తూ ఉంటారండి. అదొక బతుకు తెరుగు కొంతమంది వెళ్తూ ఉంటారండి. ఉద్యోగులు కొంతమందికి ఉంటారండి. నా సోదరులారా, తప్పు. మాస్టర్ అంటే అరిపోయిన పాత్ర కావాలా? దేవుడు ఎక్కడైనా బైబిల్ అలాంటి మనం అడుగున్నాడా? మీరు బైబిల్లో చూడండి, వారికి మంచి వయసు ఉండగానే, బలం ఉండగానే దేవుడు వాడుకున్న సందర్భాలు ఉన్నాయి. యవ్వన కాలంలో ఎక్కువ శాతం దేవుడు వాడుకున్న సందర్భాలు ఉన్నాయండి. అంతేగా రిటైర్మెంట్ అయిపోయి, పళ్ళుడిపోయి, తోలుడిపోయి, తర్వాత ఓపులా కరెక్ట్గా నడిచి సేవ చేసేటువంటి పరిస్థితులు మనకి బైబిల్ ఎక్కడ కనిపించవండి. బలం ఉండగానే, సమయం ఉండగానే, దేవుడు వారి పనిలో ఉండగానే పని విడిచిపెట్టి ఎంబడించినట్టుగా దేవుడు చేశాడు తప్ప, నీ పని అంతా అయిపోయాక, రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత, అన్నీ తీసుకున్న తర్వాత ఏమీ ఊసిపోతే అప్పుడు నన్ను ఎంబడించాను దేవుడు ఎప్పుడు చెప్పలేదండి. నేనైతే సేవగల రాలేదండి. నేను నా పనిలో ఉండగా దేవుడు నన్ను పిలిచడం జరిగింది. కాబట్టి అప్పుడు నేను పని విడిచిపెట్టి దేవుడిని ఎంబడించడం జరిగింది. అది యవ్వన కాలం. మళ్ళా దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలిగాక. ఈరోజు రక్షణ పొందకుండానే సేవకులు అయిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇది మార్టిన్ దగ్గర మనం తీసుకున్నాం ఈ కార్యాన్ని. ఇలాంటి చాలామంది కనిపిస్తారండి. నా అనుభవంలో చూసాను, చాలామంది మందు తాగి కూడా వాక్యం చెప్పిన ఉన్నారు. మందు తాగిన పాట పాడి ఉన్నారండి. అంటే వాళ్ళ పాటలకు కూడా కొంతమంది మందు తాగితేనే వస్తాయంటండి. ప్రసంగము మరి పాటలు కూడా, ఇకపోతే ప్రార్థన కూడా అదే కావచ్చేమో కొంతమందికి. అంటే ఏంటంటే వాళ్ళకి రక్షణతో సంబంధం లేదు, కానీ భక్తితో అలా వెళ్ళిపోతున్నారు. అందుకే జీవించిన పేరు మాత్రం ఉంది, కానీ మృతుడివనే ఆ పదము ఆ కాలానికి సరిపోయిందండి. దేవుని నామన మహిమ కలుగాక. ఈ రీతిగా ఈ మార్టిన్ లూథర్ ఆ రక్షణ పొందకుండా వెళ్ళిపోతున్నాడు, కానీ తృప్తిగా అతనిలో లోతుగా అధ్యయనం చేశాడు. అంటే అక్షర జ్ఞానం ఉంది, బైబిల్ జ్ఞానం ఉంది, చరిత్ర జ్ఞానం ఉంది, బోధ ఆశ అతనిలో ఉంది. అయితే అతడు ఎదుగుతున్నట్టు దాన్ని బట్టి తనకున్న ఈ కాల ప్రవర్తనలో అతను పండితుడైపోయాడు. దాంట్లో వేద విద్య నేర్చుకున్నాడట. మహా గొప్ప జ్ఞానం వచ్చింది అతనికి, మహా తెలివి వచ్చిందట. ఎందుకని 4 జీవుల్లో 3వ జీవి ఎలాంటిదండి? మనిషి ముఖం ఉండదండి. సాధ్య సంకాలంలో ఆ జీవి పనిచేస్తుంది. అంటే జ్ఞానం, తెలివి, విద్య అవన్నీ అతడు కలిగి ఉన్నాడు ఆ రోజుల్లో. దేవుడు ఆ సమయంలో ఆ విధంగా వాడుకుంటున్నాడు. అయితే అతను రోమ్కి వెళ్ళాడట. వినండి, అతడు అక్కడ రోమ్లో ఉన్నప్పుడు
రక్షణ అందువల్ల రాదన్న సత్యము తెలుసుకున్నాడండి. రక్షణ ఇతను పొందలేదు, కానీ ఎలా వస్తుందో అవగాహన లేదండి. అయితే వాళ్ళేమంటారు, రోమన్ క్యాథలిక్ చర్చిలకు వెళ్ళినప్పుడు, అక్కడ ఇతను సేవ చేస్తున్నప్పుడు లేక పరిచయం చేస్తున్నప్పుడు, అక్కడ ఉన్న దినాల్లో ఇతను కనబడింది ఏంటంటే, రోమన్ క్యాథలిక్ వారు ఆచారాలు, సిద్ధాంతములు, పరంపర్యములు, పరిశుద్ధులకు పురుల మీద చేతులు వేసి ప్రార్థన చేయటాలు, మరియం దగ్గర ప్రార్థించడాలు, మరి విగ్రహారం చేయటాలు, ఇవన్నీ వారు ఆరితెరిపోయి ఉన్నారు. ఇందువలన ఈ క్రియల వలన అర్థమవుతుంది, కానీ ఎలా వస్తుంది అనేది ఇంకా అతనికి అర్థం కావట్లేదు. అయితే అర్థం కానప్పుడు సోదరులారా, ఏ టైంలో దేవుడు ఆ వ్యక్తిని రక్షించుకోవాలో దేవునికి బాగా తెలుసు. పైగా ఇతడు దేవుని చేతిలో 5వ నక్షత్రంగా ఉన్నాడు కాబట్టి, 5వ కాలానికి దేవుడు ముందుగా ఎన్నుకున్నాడు కాబట్టి, ఇతనికి ఆ అవగాహన దేవుడు తీసుకుని వస్తాడు, రావాల్సింది. దేవుని అనుమతికలు కాక. అయితే అది ఏం చేస్తాడంటే, ఆ రోమన్ క్యాథలిక్ సంఘ సభ్యులు అక్కడ ఏం చేస్తారంటే, బైబిల్ లేకుండా వస్తున్నారు. పోపు నిలబడి ప్రసంగం చేసి వెళ్ళిపోతున్నాడు. జనాల మధ్య వాక్యం ఏమి లేదు. అయితే ఏ పోపు గ్రంథాన్ని చదువుతున్నాడో ఆ గ్రంథాన్ని ఒక రోజున మార్టిన్ లూథర్ తిరిగేశాడండి. దేవునికి స్తుతి కలుగాక. వారు ఏం చెప్పారంటే, ఆ రోజుల్లో ఈ గ్రంథాన్ని ఎవ్వరు ముట్టుకోవడానికి అర్హులు కాదు, పోపు మాత్రమే పరిశుద్ధుడు, పోపు మాత్రమే ఆ గ్రంథం తెరవాలి, చదవాలి, బోధించాలి తప్ప ఇంకెవరు ఆ గ్రంథం జోలికి రాకూడదు అనేది నేర్పించారు. కాబట్టి ఈ గ్రంథం విడిచిపెట్టేశారంటే, చాలా తెలివిగా వాక్యాన్ని ప్రజల చేతుల్లోంచి సాతాను లాగేసుకున్న రోజులండి అవి. హల్లెలూయా. సరే, అతనికి ఏం దొరికిందంటే, రోమీయులకు రాసిన పత్రిక 1:17 వచ్చి చదవడానికి సరిపోయారా, ఆ వాక్య భాగం అతను దొరికిందండి. రోమీయులకు రాసిన పత్రిక 1:17 చదువుతారా? ఎస్. ఎందుకనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించిన రాయబడిన ప్రకారము, విశ్వాసము మూలముగా అంతకంతకు విశ్వాసంగా ఉన్నట్లు దేవుని నీతి యందు బయలుపరచబడుచున్నది అన్నాడు. యాక్చువల్గా ఇతను దొరికిన వాక్య భాగం పాత నిబంధన గ్రంథంలో దొరికింది. అది ఎక్కడ చదవండి, హబక్కూ 2:4 వచ్చి చదువుతారా? ప్రైజ్ ది లార్డ్. హబక్కూ చూడండి, 2:4 వచ్చిన చదవమ్మా. అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకుననే వాక్యం దొరికిందండి. అలాగే రోమీయులకు రాసిన పత్రికలో 1:17 మంచి చదవని చూడండి, ఈ వాక్యం భాగం కూడా అర్థం దొరికిందండి. 2 కూడా అతనికి అర్థమైంది. ఏం అర్థమైందంటే, అతనికి ఇప్పుడు వీరు చేసే రోమన్ క్యాథలిక్ చేసేటువంటి ఆచారములు, సిద్ధాంతములు, ఈ కార్యముల ద్వారా ఒక వ్యక్తి బ్రతకడు ఆత్మీయంగా, ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడడు, ఒక వ్యక్తికి రక్షణ అందువల్ల రాదు. ఎందువలన? అసలు ఏం జరుగుతుంది అక్కడ ఏం జరిగిందంటే, నా సోదరులారా, అక్కడ వారి మధ్య విగ్రహారం జరుగుతుంది. వారి మధ్య మరి చనిపోయిన వారికి ప్రార్థన చేస్తున్నారు. వారి మధ్య కొన్ని ఆచారాలు, సిద్ధాంతాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా చూడండి, జపమాల అంటారు దాన్ని, అది వారి మధ్య ఉంది. మరియమ్మకి ప్రార్థన చేయటం వారి మధ్య ఉంది. మరి అక్కడ ఉన్న ఆచారాలు, పండుగలు ఉన్నాయి. ఆనాటి క్రైస్తవులు అందరూ అవన్నీ చేస్తారని క్రైస్తవులు వాళ్ళు. కానీ ఈయనకి అర్థమైంది ఏంటంటే, వాటి వలన రక్షణ రాదు, వాటి వలన ఒక మనిషి బ్రతకడు ఆత్మీయంగా. పేరుకి వారు అన్ని చేసుకుపోతూ బతుకున్నారు తప్ప, ఆ కాలంలో వర్తమానం ఏంటంటే, వారి పైకి బతుకు అన్నారు కానీ ఆత్మీయంగా చచ్చిపోయారండి వాడు. ఆ విషయం లూథర్కి అర్థమవుతుంది, అవగాహన వస్తుంది, అతనికి ఎదుగుతున్నాడు కాబట్టి అర్థమవుతుంది. లూథరు అక్కడికి వెళ్ళిన తర్వాత, అతనికి ఈ వాక్యం భాగం తెలిగిన తర్వాత, ఈ కాల ప్రవక్త అన్నాడు, నీతిమంతుని విశ్వాసములుగా జీవించిన దేవుని వాక్యము అతను హృదయం తాకిన అన్నాడండి. ఈ వాక్యం అతను చదవగానే, హృదయం తాకగానే, ఇక అతను ఏం చేశాడంటే, ఇక అతనిలో ఇక ఒక్కొక్కటి బయటపడతా ఉన్నాయి. దేవునికి స్తుతి కలుగాక. అతన్ని ఈ వాక్యము, ఏ వాక్యము? నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకునే వాక్యము, లేక జీవించిన ఈ వాక్యము అతని మనసును కలతిప్పేయడం ప్రారంభించింది. బాణము నీ హృదయాన్ని తాకిద్ది, అప్పుడు నువ్వు తిరిగి జన్మిస్తావు. అబ్బా అని పశ్చాత్తాపడతావు. ఆ నొప్పికి నువ్వు ప్రసవ నొప్పులు కలుగుతావు అంటే ఆ పెయిన్ అనిపిస్తావు నువ్వు. నా వ్యక్తిగతంగా నేను దాన్ని అనిపించాను సోదరులారా. దేవునికి స్తుతి కలుగాక.
బైబిల్లో చాలామంది మనం చూస్తాం, ఎక్కడో చోట దేవుడు కలుసుకున్నప్పుడు వారికి ఆ పెయిన్ వచ్చింది, అంటే వారు పొడవబడ్డారు. 3,000 మంది వచ్చి, అయ్యా ఇప్పుడు మాకు మారుమనసు వచ్చింది, మేము రక్షణ పొందాలి, ఏం చేయాలి సరే? రక్షణ పొందాలన్నా, పాపాలు పోవాలన్నా ఇదిగో ఈ విధంగా చేయనని చెప్తాడండి ఆయన. నేను చెప్పేది ఏంటంటే వినండి, ఎప్పుడైతే మార్టిన్ పాపం నుంచి పూర్తి విడిపించబడ్డాడో, క్రీస్తు రాజ్యంలో జన్మించాడో, అతను రక్షణ వచ్చింది, లభించింది. ఇక ఆ తర్వాత అతనికి ఎప్పుడైతే ఆ మార్పు, ఆ విధానం, ఆసక్తి కనిపించిందో, ఆ తర్వాత అతనికి డాక్టర్ యూనిట్ ఇచ్చారు, డిగ్రీ ఇచ్చారంటండి. అంటే అంచెంచెగా పెద్దవాడైపోయాడు, పండితుడైపోయాడు, బైబిల్ జ్ఞానం కలిగి ఉన్నాడు, లేఖనాల జ్ఞానం కలిగి ఉన్నాడు. అప్పుడు వారు ఏం చేశారంటే పరిశుద్ధ లేఖనములను నమ్మకంగా వివరించి వాటిని కాపాడటకు అతను పెట్టుకున్నారండి మార్టిన్. ఎందుకంటే లేఖనములో అతనికి అవగాహన ఉంది బాగా. మంచి బోధకుడు, మంచి ఉపదేశుడిగా మారిపోయాడు. దాంతోపాటు ఒక మార్పు వచ్చింది, రక్షణ వచ్చింది. ఇప్పుడు అతడు నిజమైన క్రైస్తవుడిగా మార్చబడ్డాడు. అతను నామకార్థం కనిపించట్లేదు. ఇప్పుడు దేవునికి స్తుతి కలుగాక. అతను తెలిసిన దాంట్లో నమ్మకంగా జీవిస్తున్నాడు. చూడండి, అతడిని ఏమి కోరుకున్నట్టు వాళ్ళు, నువ్వు లేఖనాల్లో బాగా ఆరితేరి ఉన్నావు కాబట్టి ఈ లేఖనం నమ్మకంగా వివరించడానికి మా కొరకు అని చెప్పి నిర్ణయించుకున్నారండి. మార్టిన్ ఏ సంఘంలో అయితే ఉంటున్నాడో, ఏ సంఘంలో అయితే అతడు కలిగి ఉన్నాడో, ఆ సంఘం యొక్క కాలంలో, మార్టిన్ కాలం ఒక కార్యం జరిగింది. లియో పోప్, అంటే లియో ఎక్స్ పోప్ అనే అతని కాలం అనమాట. లియో ఎక్స్ పోప్గా ఉన్న కాలంలో ఇంకో వ్యక్తి వచ్చాడు అక్కడికి, జాన్ టెటిజిల్ అనే వ్యక్తి వచ్చి పాప పరిహార పత్రాలు అమ్మటం అనేది ప్రారంభించాడు అతను. అంటే జాన్ టెటిజిల్ అనే వ్యక్తి ద్వారానే ఆ సంఘంలో రోమన్ క్యాథలిక్ అనే ఆ సంఘానికి మొట్టమొదట ఈ వ్యక్తి ద్వారానే, ఈ టెటిల్ అనే వ్యక్తి ద్వారానే అక్కడ ఏం జరిగిందంటే పాప పరిహార పత్రాలు అమ్మటం ప్రారంభించారు, జనాలకు కొనడం ప్రారంభించారు. ఏంటి అమ్మటం కొనడం అంటే దానికి కొంత వెల చెల్లించటం, ఆ కరపత్రం కొనుక్కొనటం, ఆ పాపాలకు వారి పరిహారం పొందినట్టుగా వారు క్రియేషన్ చేశారు. ఆ పాప పత్రం కోసం వాళ్ళు వెళ్ళి పోపుని కలుసుకుని, పోపులో చెప్పిన తర్వాత ఆ తర్వాత వెల చెల్లించి, కొంత డబ్బు చెల్లించి ఆ పత్రాన్ని వారు కొనుక్కోవాలి. ఎప్పుడైతే ఆ పత్రాన్ని కొనుక్కుంటారో దాని అర్థం ఏంటంటే నా పాపాలకి నేను వెల కట్టేశాను. ఇక అంటే పాపం చేయటం, డబ్బు కట్టేయటం, పాపం చేయటం, వెల చెల్లించడం అనేది అక్కడ జరుగుతున్న కార్యం. మీకు తెలుసా, పరిశుద్ధాత్మ చూడలేదు ఇక్కడ. రోమన్ క్యాథలిక్ చర్చిలో పరిశుద్ధాత్మ చూడలేదండి. అక్కడ వారు ఏం చేస్తున్నారు తెలుసా అండి, వారు దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి ప్రజల దగ్గర డబ్బుతో వస్తున్నారండి. అందుకే మీరు దెబ్బలాడి, పోరాడి, యుద్ధాలు చేసి, బైబిల్ తీసుకొచ్చి తర్జుమా చేయించి దానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి ఈ యొక్క సేవకుడు సంఘములోనికి ఎప్పుడైతే అనేకులు వచ్చారో, అనేక జనాంగము ద్వారా రాజకీయం వచ్చిందో, వాళ్ళ మాటలు విని నిర్ణయం తీసుకున్నాడు. మీకు అర్థమైందండి? సైతాన్ చాలా తెలివైనడండి. ఆ నాయకుని మీద ఇరికిస్తే అందరిని ఇరికించవచ్చు ఈజీగా. ఇక్కడ ఏం జరిగింది తెలుసా అండి, రాజకీయంలో ఇరికించారు అతన్ని తీసుకెళ్ళి. ఇతను కూడా ఆ జనానికి లొంగిపోయాడు. ఒక విధంగా చెప్పాలంటే అతని నిర్ణయాలు సరిగా లేవు ఆ టైంలో. దానివల్ల చాలామంది చనిపోయారు ఆత్మీయంగా, చాలామంది దెబ్బతిన్నారు. ఇతను బాగానే ఉన్నాడు, కానీ అక్కడ సంఘం నశించిపోతూ ఉంది. తనకు తెలియకుండానే అక్కడ సంఘము ఎక్కడి నుంచి వచ్చిందో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుందండి. ఏ ఆచారాలు, ఏ సిద్ధాంతాలు, ఏ రాజకీయం బయటకు వచ్చిందో మళ్ళీ అదే రాజకీయం వెళ్ళిపోతుంది. దానికి కారణం ఏంటంటే ఇక్కడ నాయకుని వారు తమ చేతులు తీసుకున్నారు. దేవునికి స్తుతి కలుగాక. రాజ్యం యొక్క సువార్తలో ఇరుక్కుపోయింది. అందువలన అతడు ప్రయాసపడ్డాడు, కానీ అతడు సుడిగాలిని కొయ్యవలసి వచ్చాను అని చెప్తూ ప్రవర్తనాడు. ఏది ఏమైనా కానీ దేవుడు మార్టిన్ లూథర్ని వాడుకున్నాడు. అతని యొక్క ఉద్దేశములు తప్పు అని మనం చెప్పలేము, కానీ అతన్ని తీర్పు మాత్రము విఫలమయ్యాను. నిజంగా ఈ లూథరన్లు చూడండి, ప్రవర్తనాడు, నిజంగా ఈ కాలపు లూథరన్లు అతని యొక్క బోధకు తిరిగినట్లయితే, ఈ ప్రశస్త సోదరుడు మార్టిన్ లూథర్ దేవుని సేవించినట్లు వారును దేవుని సేవించినడల ఆ జనులు నిజంగా మహాదేవుడునగు రక్షకుడగు యేసుక్రీస్తునకు మహిమను తీసుకుని వచ్చేదురు. ప్రవక్త ఒక మాట చెప్పాడు లాస్ట్లో,
ఎంత కష్టపడినా కానీ సుడిగాలి విత్తినట్టు అయిపోయిందంట అతని పరిచర్య. కారణం ఏంటంటే ఆ కాలం అతడు నీతికరణ మాత్రమే బోధించగలిగాడు, పరిపూర్ణ తీసుకురాలేకపోయాడు, అంతవరకు అనుమతించాడు. అయితే అతను రాజకీయంలోకి వెళ్ళిపోవటం, సంఘం మళ్ళీ తిరిగి కలిసిపోవడం, ఇక సుడిగాలి విత్తినట్టు అయిపోయింది పరిస్థితి. అయితే అతను మాత్రం బాగా నిలబడ్డాడు ఆ కాలం. ఆ తర్వాత ఆయన చనిపోయినప్పుడు మీరెవరు కూడా ఇంకెప్పుడు ఇలా ఉండకండి అని చెప్పిన తర్వాత చనిపోయాడు. కానీ చనిపోయిన తర్వాత ఈ పెద్దలందరూ కూడా సెయింట్ లూథరన్ చర్చ్ అని పేరు నామకరణం పెట్టారు. ఇక అక్కడి నుంచి నాయకుడు చనిపోయిన తర్వాత సంఘంలో ఆచారాలు సిద్ధాంతాలు యథావిధిగా చెప్పాలంటే ఎందు నుంచి వచ్చిందో అందులోంచే మళ్ళా ఆ కార్యాలయం పొందుకుంది. దాన్నే తల్లి యొక్క గుణాన్ని కలిగి ఉందట. తిరిగి మళ్ళా తల్లి మహావేష అయితే దాని నుంచి బయటకు వచ్చిన మొట్టమొదట పెద్ద కుమార్తె లూథరన్. తిరిగి మళ్ళా ఆ వేష శ్రేష్ఠులన్నీ ఇందులో ఉన్నాయండి. నాయకుడు చనిపోయిన తర్వాత ఇక పెద్దలందరూ చాపేసి కూర్చుని సంస్థగా తయారు చేశారట. ఎప్పుడైతే సంస్థగా మారిపోయిందో ఇక అవన్నీ కూడా ఆశ్చర్యాలు. ఇక ఆత్మ చచ్చిపోయింది, జీవించే పేరు మాత్రం ఉంది, వాళ్ళు మృతులైపోయారు. ఇక ఆ కాలంలో కొద్దిమంది దాచబడ్డారు, మిగతా వాళ్ళందరూ కూడా కాలం అయిపోయింది. తర్వాత వచ్చే కాలంలోనికి వీళ్ళు సిద్ధపడాలి. అయితే అక్కడ ఏం జరిగింది నా సోదరులారా, మార్టిన్ లూథర్ ఏదైనప్పటికీ సేవ చేశాడు అన్న ప్రవక్త అన్నాడు. ఆ కాలం అయిపోయింది అన్నాడు. అయితే ఇప్పుడున్న లూథరన్స్ ఆ మార్టిన్ వల్ల నిలబడి అతను చెప్పిన వాక్యానికి లోబడితే, ఏది వాక్యమే జీవధారము, ఈ క్రియలు లేవు, విశ్వాసంలో జీవించాలి అని ప్రార్థన జీవించిన జీవితాన్ని ఈ కనుక ఈరోజు మార్టిన్ వెంబడించిన లూథరన్స్ మాత్రం వెంబడిస్తే, ఈ లూథరన్స్ అందరూ కూడా మార్టిన్ చెప్పిన బోధన ఇప్పుడు కనుక అయికుంటే దేవునికి ఎంతో మహిమ తెచ్చేవారంటాడు. కానీ వారు తేలేరు ఇంకా, ఎందుకంటే ఒక చోట వారు ఆగిపోయారు. అది ఆగిపోయిన తర్వాత దేవుడు అక్కడి నుంచి మళ్ళీ ఇంకో సంఘాన్ని లాక్కొస్తున్న బయటికండి. దేవుడు దీవించిన కాక ప్రభు చిత్తమైతే మనం మరలా వచ్చే వారంలో లేక ఈ వారంలో మళ్ళీ కలుసుకున్నప్పుడు 6వ సంకల్ప దూత కోసం చెప్పుకుందాం. ఇప్పుడుదాకా మనం చెప్పుకున్నది 5వ సంకల్ప దూత, సాధ్య సంఘకాలపు దూత డాక్టర్ మార్టిన్ లూథర్ గారు ఉన్నాడు. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేసుకుందాం, లేచినప్పుడండి. ప్రేమ నమ్మగలిగే పరమ తండ్రి, పరిశుద్ధమైన దేవా, ఈరోజు సాధ్య సంఘపు దూతను అన్ని కోణాలు ధ్యానించే భాగ్యం మాకు ఇచ్చారు దేవా. అందుని బట్టి స్తోత్రాలు. నిజంగా ఒక్కొక్క సంఘకాలానికి ఒక్కొక్క దూతను మీరు మాకు పరిచయం చేస్తున్నారు. అంత మాత్రం కాదు, వారి జీవితాలు కొన్ని చోట బలముగా ఉన్నాయి, కొన్ని చోట బలహీనంగా ఉన్నాయి, కొన్ని చోట వారు తీసివేయబడ్డారు, కొన్ని చోట ఆ సంఘములు రాజకీయం ప్రవేశించబడింది. ప్రభు వర్తమానికుడితో పాటు ఆ రోజు వధువు కూడా నిద్రించిందని మేము నమ్ముతున్నాం ప్రభువా. ఆ తర్వాత వారు ఆచారాలు సిద్ధాంతం నిలబడి ఒక సంస్థగా ఒక చోట ఆగిపోయారని విన్నాం ప్రభువా. అయితే నువ్వైతే ఆ చోట ఆగిపోలేదు, కానీ నీ చేతిలో ఇంకా 6వ నక్షత్రము 7వ నక్షత్రము ద్వారా నువ్వు నీ ప్రజలను కాపాడుకుంటావని నమ్ముతున్నాను ప్రభువా. అందుబట్టి స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి ఇత్తబడిన వాక్యం దీవించండి, ఆస్వాదించండి. యేసుక్రీస్తును ప్రార్థిస్తున్నాను, ఆమేన్. బాణము నీ హృదయాన్ని తాకిద్ది, అప్పుడు నువ్వు తిరిగి జన్మిస్తావు. అబ్బా అని పశ్చాత్తాపడతావు. ఆ నొప్పికి నువ్వు ప్రసవ నొప్పులు కలుగుతావు అంటే ఆ పెయిన్ అనిపిస్తావు నువ్వు. నా వ్యక్తిగతంగా నేను దాన్ని అనిపించాను సోదరులారా. దేవునికి స్తుతిగా చాలామంది మనం చూస్తాం, ఎక్కడో చోట దేవుడు కలుసుకున్నప్పుడు వారికి ఆ పెయిన్ వచ్చింది అంటే వారు పొడవబడ్డారు. 3,000 మంది వచ్చి, అయ్యా ఇప్పుడు మాకు మారుమనసు వచ్చింది, మేము రక్షణ పొందాలి, ఏం చేయాలి సరే? రక్షణ పొందాలన్నా, పాపాలు పోవాలన్నా ఇదిగో ఈ విధంగా చేయనని చెప్తాడండి ఆయన. నేను చెప్పేది ఏంటంటే వినండి, ఎప్పుడైతే మార్టిన్ పాపం నుంచి పూర్తి విడిపించబడ్డాడో, క్రీచాడో, అతను రక్షణ వచ్చింది, లభించింది. ఇక ఆ తర్వాత అతను నామకార్థం కనిపించట్లేదు. ఇప్పుడు దేవునికి స్తుతి కలుగాక అతను తెలిసిన దాంట్లో నమ్మకంగా జీవిస్తున్నాడు. చూడండి అతడిని ఏమి కోరుకున్నట్టు వాళ్ళు, నువ్వు లేఖనాల్లో బాగా ఆరితేరి ఉన్నావు కాబట్టి ఈ లేఖనం నమ్మకంగా వివరించి చూడలేదండి. అక్కడ ఉదాహరణకు అనుకుందాం, అంటే చర్చికి రావక్కర్లేదు, బాప్తిస్మం పొందక్కర్లేదు, నువ్వు వెళ్ళని ఉండవచ్చు, 10,000 కడితే పరలోకం మాత్రం నేను ప్రాణం చేస్తాను, పరలోకం వెళ్ళిపోతావు, నేను పంపించేస్తానంటే ఇదేనా వీసానా? ఇదేమన్నా అమెరికా దేశానికి, జర్మనీ దేశానికి కోడి పంపేటువంటి విధానమా? ఇది బ్రోకర్ అన్నమాట వీడు. ఇలా చాలామంది సేవకులు డబ్బును టార్గెట్ చేసుకొని అమాయక ప్రజల్ని పాడు చేసి, అమాయక ప్రజల్ని ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర డబ్బులు అగుతున్నారండి. ఇప్పుడు ఒక పాస్టర్ ఉన్నాడు, ఉదాహరణ నేనే ఉన్నాను అనుకో, మీరు ₹1,00,000 ఇచ్చినప్పుడు తీసుకుంటాను, కానీ నా కోసం కాదు, మీటింగ్ కోసం ఖర్చు పెడతానండి. ఆనాడంతే ఈనాడంతే రేపంతే మారదిక.
పాస్టర్ గారు ₹1,00,000 ఉంచండి అనుకోండి, లేదా నేను చెప్తాను పలానా మీటింగ్ పెడతాం అన్నప్పుడు ₹1,00,000 ఇస్తాను పాస్టర్ గారు అనుకోండి, మీకోసం ఉంచుకొని చెప్పండి, నా కోసం ఉంచుకొని చెప్పి దీన్ని ఆ మీటింగ్ ఖర్చు పెడతాను. అది దోచుకోవడం కాదు, అక్కడ రాజ్యం కోసం ఖర్చు పెట్టినట్టే. అదేవిధంగా పాస్టర్ గారిగో ₹1,00,000 ఇస్తున్నాను ఉంచుకోండి, లేకపోతే సేవ ఖర్చు పెట్టడం ఇచ్చానుకోండి, సేవ ఖర్చు పెట్టడం దాచుకోండి, బ్యాంకులో వేసుకోనుకోండి, అది దోచుకుంటామండి. దోచుకోవడానికి ఖర్చు పెట్టి తేడా కూడా తెలుసుకోవాలి ముందు. ఎందుకంటే చాలామంది యథార్థంగా సేవ ఖర్చు పెట్టినప్పుడేమో వారి మీద తప్పుడు రుద్దువారు ఉన్నారండి. వీళ్ళు దొంగలెక్కలు వేసి డబ్బు చూపించి ఇంత ఖర్చు అని చెప్పి వాళ్ళు బ్యాంకులో దాచుకుంటేనేమో యథార్థంగా సేవ చేసని చెప్పి గుడ్డుగా నమ్మేవాళ్ళు ఉన్నారండి. ఈ రోజుల్లో అలాంటివి చాలా ఎక్కువ ఉన్నాయి. ఇలాంటి సమయంలో దేవుడు తప్ప దీన్ని ఎవడో బయలుపరచలేడండి. ఎవడికి వాడే నీతిమంతుడు, ఎవడికి వాడే పరిశుద్ధుడు, ఎవడికి వాడే కరెక్ట్గా ఉన్నాడుకున్నాడు కాలం అండి ఇది, ప్రజల హక్కుల కాలం అండి ఇది. అందుకే నేను చెప్తున్నాను, ఎవరికి మనం తీర్పు తీర్చగలదు, కానీ మనం ఏంటి మనం చూసుకుని సరిపోతుందండి. దేవునికి మహిమ కలుగాక. చూడండి, ఈ వ్యక్తులు ఈ లోదర్ కాలంలో ఇది జరుగుతున్నప్పుడు లోదర్ దాని అంట ప్రవర్తనాడు ఈ బోధకు, ఏ బోధకి? పాప పరిహార పత్రాలు అమ్మటం కొనటం అనే బోధ రోమన్ క్యాథలిక్ ప్రారంభించారు. ఈ ఆచారాలన్నీ కూడా దీనివల్ల రక్షణ రాదు, ఈ క్రియల వలన ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు అనేది చాలా క్లారిటీగా లూథర్కి అర్థమైందండి. అప్పుడు లూథర్ అంటే అండి ప్రవర్తనాడు, ఈ లూథర్ గారట ఈ బోధకు, ఏ బోధకు? పాప పరిహార పత్రాలు బోధిస్తున్నటువంటి అమ్ముతున్నటువంటి వారికి వ్యతిరేకముగా మార్టిన్ లూథర్ లేచాడంటండి. దేవునికి మహిమ కలుగాక. దానికి విరోధముగా బలిపీఠం మీద నుండి మార్టిన్ లూథర్ అట ఉరుమునట్లుగా మాట్లాడేవాడంటండి. అంటే బలిపీఠం నుంచే మార్టిన్ లూథరు గర్జించేవాడు, అతడు సింహంలో మాట్లాడేవాడు, అతడు బలిపీఠం నుంచే రోమన్ క్యాథలిక్ యొక్క ఆచారాలని సిద్ధాంతాలని ఖండించేవాడు. ఇప్పుడు అతను ఇప్పుడు ఆత్మ మెల్లిమెల్లిగా వాడుకుంటుందన్నమాట. అతడు సంఘ శాఖ ఆచారాల నుంచి, మూఢనమ్మకాల నుంచి, ఈ భయంకర క్రియల నుంచి దేవుడు మెల్లిగా అతనికి అవగాహనిస్తున్నాడు. అతను బయటకు వస్తున్నాడండి. దేవునికి మహిమ కలుగాక. ఇప్పుడు దానికి అర్థమైంది ఏంటంటే, నేను ఏ సంఘంలో ఉండి లేకపోతే ఏ మతంలో ఉండి నేను బోధ చేస్తున్నానో, ఇక్కడ ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఈ క్రియల ద్వారా, ఈ పాప పరిపత్రాల ద్వారా ఏ వ్యక్తి నిజ క్రైస్తవుడిగా రక్షణ పొందలేడు అని అర్థమైన తర్వాత అక్కడే ఉన్నాడు. కాబట్టి ఎక్కడైతే ఉన్నాడో ఆ కాసిల్ చర్చ్, రోమన్ క్యాథలిక్లోని కాసిల్ చర్చి యొక్క విధానం అంతా కనుగొన్నవాడే అధ్యయనం చేసి అడతాడట అండి. ఈ కాల ప్రవర్తనాడు దేవునికి మహిమ కలుగాక. ఈ వాక్య విరోధ బోధకు వ్యతిరేకంగా లేచి నిలబడ్డ తప్ప లూథరన్కు మరి ఇతర త్రోవ కనబడలేదు. మొదట అతడు దానికి వ్యతిరేకంగా బలిపై నిలబడి ఉండి మాట్లాడడం ప్రారంభించాడు. ఆ తర్వాత అతడు ఒక ప్రత్యేకమైన పరిశోధన చేసిన తర్వాత ఆ రోమన్ క్యాథలిక్లో ఉన్న తప్పులట 90 తప్పులు కనుగొన్నాడటండి. ఈ 90 తప్పులు కనుగొన్న లూథరు వాటిని తీసుకుని మెల్లిగా పేపర్ మీద నోట్ చేసి అప్పుడు దాన్ని జాగ్రత్తగా తీసుకువెళ్ళి కాసిల్ చర్చ్ అనే మెయిన్ గేట్కి మేకుతో కొట్టి అక్కడి నుంచి బైబిల్ పట్టుకుని బయటకు వచ్చేసాడు అతను. దేవునికి మహిమ కలుగాక. అతను బయటకు వచ్చిన తర్వాత దానికి వ్యతిరేకముగా మాట్లాడటం ప్రారంభించాడండి. ఎందుకంటే అందులో ఉండగా చేస్తే అతను నెట్టి బయటికి తన్నేస్తారు, లేదా చంపి పాతేస్తారు అక్కడ. కాబట్టి ముందు అందులోంచి ఆ కార్యాలను తెలుసుకున్నాడు, దాని నుంచి బయటకు వచ్చాడు. నిజరక్షణ పొందిన వాడిని దేవుడట, నిజరక్షణ పొందిన ఏ వ్యక్తిని కూడా, తిరిగి జన్మించిన ఏ వ్యక్తినే సరే, వాక్యని పుట్టిన ఏ వ్యక్తినే సరే దేవుడు ఏ సంఘర్షణలు ఉంచాడండి, ఏ మానవ పెత్తనం కింద ఉంచాడండి. పరిశుద్ధాత్మక ఆధ్వర్యంలోకి ఆ వ్యక్తిని మెల్లిమెల్లగా లాక్కు వస్తాడండి. అతను రావట్లేదంటే జన్మే సరైంది కాదు, ఆమె రావట్లేదంటే జన్మే తప్పు అన్నమాట. దేవునికి స్తోత్రం. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? చూడండి, అతడు ఉరుము వల్లే మాట్లాడాట. ఉరుము ఎలా ఉరుముతుందో అంత గట్టిగా ఉరుమడటండి. ఎవరి మీద? కాసిల్ అనే చర్చి, లేకపోతే రోమన్ క్యాథలిక్ అనే ఆ పోపుల మీద, కార్డినల్స్ మీద, లేకపోతే ఆ ఫాదర్స్ మీద, ఆ రివరెండ్ బిషప్ల మీద ఇతను గట్టిగా ప్రసంగం చేసేవాడు. అంటే వాళ్ళు టార్గెట్ కాదు, కానీ వాళ్ళు ఏ ఆచారాలు అయితే చేస్తున్నారో ఆ ఆచారాలే టార్గెట్గా బోధించాడు. వ్యక్తులు కాదు, వ్యక్తి యొక్క సిద్ధాంతాన్ని ఖండిస్తున్నాడు. ఈరోజు మనం అదే చేస్తున్నాం.
వ్యక్తిని ప్రేమించాలి మనం. ఆ వ్యక్తి ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ సంఘశాఖలో ఉన్నా వ్యక్తిని ద్వేషించొద్దు. కానీ ఆ వ్యక్తి దేన్నైతే గుడ్డుగా నమ్మి వాక్యాన్ని విరుద్ధంగా దాన్ని చేసుకుపోతున్నాడో ఆ విరోధమైన దాన్ని మాత్రమే ద్వేషించాలి తప్ప వ్యక్తిని ద్వేషించొద్దు. మనం నేర్చుకున్న వర్తమానం అదేనండి. నేను నా సంఘానికి నేను నేర్పించేది అదే, నేను నేర్చుకుంది కూడా అదేనండి. కాబట్టి ఇతర సంఘాల వల్లే, మిగతా మెసేజ్ చర్చల వల్లే మీరు ఉంటాకి వీళ్ళేది పేరా. నేను చెప్పేది వర్తమానం వల్లే మీరు ఉండండి. దేవునికి మహిమ కలుగాక. ఈరోజు మనకు వర్తమానం నేర్పించిందంటే ఏ సంఘశాఖలో వ్యక్తినైనా ప్రేమించండి, ఏ సంఘశాఖల వ్యక్తినైనా సరే గౌరవించండి. కానీ అతడు ఏదైతే కలిగి ఉన్నాడో ఆ చెడ్డ బోధను, ఆ చెడ్డ సిద్ధాంతానికి మాత్రమే వ్యతిరేకంగా మీరు నిలబడండి. ఇదే మనం నేర్చుకున్న కార్యమే. అంటే వ్యక్తిని ప్రేమించాలి, వ్యక్తులను సిద్ధాంతాన్ని మాత్రమే ద్వేషించాలనేదే ఈ కాల ప్రవర్తన నేర్పిన విధానము. నేను దాన్ని నేర్చుకున్నాను, మీకు అది నేర్పుతున్నాను. మీరు దానిలో నిలబడి ఉండండి. దేవునికి మహిమ కలుగాక. ఎందుకంటే వర్తమానం చాలామంది చూశాను, వ్యక్తిని నమ్ముతున్న సిద్ధాంతాన్ని రెండు కలిపి ఇద్దరు ద్వేషించేవారు. వ్యక్తిని ప్లస్ వ్యక్తి యొక్క సిద్ధాంతాన్ని కలిపి ద్వేషించిన వాళ్ళు వర్తమానం చాలామంది చూశాను. అయితే వారు రాంగ్ చేస్తున్నారు, తప్పు చేస్తున్నారు. ప్రవక్త అలా చెప్పలేదు. లూథరన్ మిషన్ నుంచి ఒక వ్యక్తి వచ్చి అడుకోండి, ఆ వ్యక్తిని మనం ప్రేమించాలి. అంతేగాని ఈ కాలంలో కొంతమంది పెంతెకోస్తు నుంచి కానీ, లూథరన్ నుంచి కానీ, ఇతర సంఘం నుంచి వస్తేనే వాళ్ళని ఆ సంఘ సభ్యులు అంటే మెసేజ్ చర్చలో విశ్వాసులు పైనుంచి కిందాక అలా చూస్తారన్నమాట, స్కాన్ తీస్తారండి. అంటే ఏదో అడవులో విత్త జంతువు వచ్చినట్టు చూస్తారండి. ఒకప్పుడు నువ్వు అదే సంఘర్షణ బయటకు వచ్చావు, నేను అలా చూడలేదు ఎవరు. ఈరోజు మెసేజ్ చాలామంది బయట నుంచి వస్తే, బయట నుంచి వచ్చారు బైబిల్ మిషన్ అంట, లూథరన్ మిషన్ అంట, పెంతెకోస్తు అంట. అంటే నీ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు వచ్చుట నీకు ఇష్టం లేదు. కానీ ప్రవర్తనాడు నాకు అన్ని సంఘాల్లో స్నేహితులు ఉన్నారు, అన్ని సంఘాల వారికి వర్తమానం ఉన్నది, అన్ని సంఘస్థుల వారికి ఆహ్వానం ఉంది ఇక్కడ అన్నాడండి. కానీ ఆ సంఘ సిద్ధాంతానికి మాత్రం ఆచార్యగా మాత్రం అక్కడ చోట్లేదని చెప్పాడు. ఎంత గొప్ప వర్తమానం అండి అది. ఈరోజు వర్తమానంలో చాలామంది సంఘశాఖను చూస్తే ఆ వ్యక్తిని స్కాన్ తీయటం, అపహాసం చేయటం, నవ్వటం చేస్తూ ఉంటారు. నేను చెప్తున్నాను, సంఘానికి అలంకరించి వచ్చిన స్త్రీని ప్రత్యేకించి చూడట్లేదు. ఎందుకంటే వారికి తెలియదు, టైం వస్తుంది, దేవుడితో మాట్లాడతారు, దాన్ని తీసివేస్తారు. ఒక వ్యక్తి జుట్టు పొడుగా పెంచుకుని వస్తే అతని వ్యక్తికి ఆ జుట్టు పెంచకూడని సంగతి తెలియదు కాబట్టి ఉన్నాడు. ఒక రోజున వాక్యం వస్తుంది, దాన్ని తీసేస్తాడు అతను. ఈ లోపు నువ్వు శాంతి తీసేసి పొడుగు చేసుకుని, చూసావా మా సంఘంలో ఒక జంతు వచ్చింది మేము అని అలా విధంగా ఎన్నడూ కూడా మనం ప్రవర్తించరాదు. ప్రవర్తిస్తున్నారు కాబట్టి అలా ఉండరాదు, మన ప్రవర్తన నేర్పలేదు అని చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగాక. ఇతడు కరెక్ట్గా 90 తప్పులు తీసుకుని, తప్పులంటే వ్యక్తులు తప్పులు కాదు, ఇవి వ్యక్తి చేసే తప్పులు కాదు, వారు సంఘాల్లో పాప పరిపత్రాలు అమ్మటము, మృతులకు ప్రార్థించటము, జపమాల వేయటము, మరియమ్మను ఆరాధించటము, ఇవన్నీ తప్పులు చాలా ఉన్నాయి. అవన్నీ కలిపి కాసెల్ చర్చ్కి సరిగ్గా అక్టోబర్ 30వ తారీఖున 1517 సంవత్సరంలో దాన్ని కొట్టి బైబిల్ దేశం బయటకు వచ్చినటువంటి గొప్ప యోధుడు అంటాడు. దేవునికి స్తుతి కలుగాక. ఇతను బయటకు ఎప్పుడైతే వచ్చాడో కరవటం, గద్దించడం జరిగింది. ఇక దేనైతే ఖండిస్తున్నామో ఆచారాలని అందులో ఉన్న వాళ్ళకి అవగాహన వచ్చినట్లయితే వాళ్ళు దాని నుంచి బయటకు వస్తారండి. ఇల్లు కాలిపోతుందని చెప్పినప్పుడు నిజంగా ఇల్లు కాలిపోతుంది అనుకోండి, ఆ వ్యక్తి బయటకు వస్తారా? ఇల్లు కాలిపోతున్నా కానీ లేదు నేను ఇక్కడే ఉంటాను కానీ కూడా చచ్చిపోతాడు అక్కడ. అదేవిధంగా సంఘశాఖలో దేవుడు లేడు, సంఘశాఖలో బయట ఉన్నాడని చెప్పినప్పుడు ఈ వర్తమానం కోసం బోధించినప్పుడు అలా వారు ప్రజలు గ్రహించిన వారు వారి నుంచి బయటకు వస్తూ ఉంటారు. అలా బయటకు వచ్చి ఆ రోజుల్లో లోతుని వెంబడించిన చాలామంది ఉన్నారండి. కొన్ని రోజుల తర్వాత ఎప్పుడైతే ఇతడు ఆ జర్మన్ దేశంలో కాసెల్ చర్చి రోమన్ క్యాథలిక్ ఏదైతే ఉందో ఆచరణ ఖండించి బయటకు వచ్చాడో, విరోధంగా బోధించి ప్రారంభించాడో, ఇక అందులో చాలా జనం బయట రావడం ప్రారంభించారండి. అంటే దేవుడు ఆ కాల ప్రజలను ఏం చేస్తాడంటే సంస్కరణ చేస్తాడండి. సంస్కర్తగా ఉండి ఇతడు సంస్కరిస్తూ ఉన్నాడు వారిని. అంటే వారిని సరి చేస్తూ ఉన్నాడు, అంటే వారిని నీతిని బోధిస్తూ ఉన్నాడు, జస్టిఫికేషన్ బోధిస్తూ ఉన్నాడు, నీతికన్నా బోధిస్తూ ఉన్నాడు. ఈ క్రియలు కాదు, విశ్వాసం ముఖ్యము, విశ్వాసం ద్వారా జీవించాలి అనేది గట్టిగా పట్టాడు అతడు. దేవునికి మహిమ కలుగాక. ఏ వాక్యం అయితే ఆ హృదయం తాకిందో అతన్ని, ఆ వాక్యాన్ని ఆ కాల వర్తమానంగా మలుచుకొని బోధించడం ప్రారంభించేవాడు. ప్రైజ్ గాడ్. ఇక పోతే కొన్ని రోజుల తర్వాత జర్మన్ దేశంలో ఉన్నటువంటి రోమన్ క్యాథలిక్ విశ్వాసులు
ఇక ఆ సంఘాలు మనటం ప్రారంభించాయి. అంటే ప్రవర్తన ఆ కాలము సంస్కరణ ప్రారంభమాయును అన్నాడండి. రిఫార్మేషన్ స్టార్ట్ అయింది. దేవుడి వ్యక్తి ద్వారా ఆ సంఘాలని ఏం చేస్తాడంటే నీతికరణ గుండా నడిపించక ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు తన సంఘాన్ని నీతికరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిస్మం ద్వారా పరిపూర్ణమైనటువంటి అన్యవధువుగా చేయాలనుకున్నాడు. అయితే దేవుడు ఇప్పుడు ప్రారంభించాడు అన్యవధువు సంఘానికి, ఎత్తబడబోచిన వధువు సంఘానికి దేవుడు లూథర్ కాలంలోనే నీతికరణ, జస్టిఫికేషన్ ప్రారంభించాడండి. దేవునికి స్తోత్రం కలుగాక. సంస్కరణ ప్రారంభించబడింది. ఆ కాలంలో రోమన్ క్యాథలిక్ చర్చ్ పోపులు, ఆ పోపులు ఎదిరించిన వారు మార్టిన్ లూథర్ మాత్రమే కాదంటండి, మార్టిన్ లూథర్తో పాటు చాలా మంది ఉన్నారట. వారిలో ఒకడు మార్టిన్ లూథర్. అంటే రోమన్ క్యాథలిక్ పోపుల్ని ఎదిరించడం అంటే వారి సిద్ధాంతాలను, ఆచారాలను ఎదిరించడం. వాళ్ళు ఎదిరించిన వారిలో అనేకుల్లో మార్టిన్ లూథర్ కూడా ఉన్నాడు. అయితే మార్టిన్ లూథర్ బలముగా ఉన్నాడు ఆ విషయంలో. దేవునికి స్తుతి కలుగాక. అయితే మీరు గమనించండి, ఎప్పుడైతే మార్టిన్ లూథర్ వీటికి బోధించడం ప్రారంభించాడో, సంస్కరణ స్టార్ట్ అయిందో, జస్టిఫికేషన్ ప్రారంభించబడిందో, ఇక అన్ని సంఘాల్లో నీతికరణ అనేది మెల్లిగా వెళ్తూ ఉందండి. ఈ కాల ప్రవర్తనాడు ఉన్నత పదవులను, యాచకత్వపు హక్కు, హోదాలను కూడా చాలామంది వదిలేశాడు ఆ రోజుల్లో. అంటే పోపుల మధ్య రోమన్ క్యాథలిక్గానే ఆ గొప్ప సంఘాల్లో సభ్యులుగా ఉన్న వరకు కూడా నీతికరణ అర్థమైంది, జస్టిఫికేషన్ అర్థమైంది, సంస్కరణ అర్థమైంది. అప్పుడు వారు ఏం చేస్తారంటే ఉన్నత పదాల్లో ఉన్నప్పటికీ వారు విడిచిపెట్టి బయటకు వచ్చే సందర్భాలు ఉన్నాయండి. అంతే మాత్రం కాదు, పోపుల మధ్య కూడా చిన్నగా సంస్కరణ చోటు చేసుకున్నది అన్నాడండి. అది అంటుకుంది, ఇక అగ్ని వలె అంటుకుంది. దేవుడు దాన్ని మండిస్తూ ఉన్నాడు. ఎక్కడికి పోతుందంటే అది ఆ కాల ప్రజలు బయటకు వచ్చేదాకా అది పనిచేస్తుంది. దేవునికి స్తుతి కలుగాక. రోమన్ ఆచారాలను, తప్పులను ఎత్తు చూపించిన వారు అనేకులు ఉన్నప్పటికీ లూథర్ కాలం ఖచ్చితంగా సంఘం యొక్క నీతికరణ ప్రారంభమైనది అన్నాడు ఈ కాల ప్రవక్త. ఎంతమంది అక్కడ నిలబడి బోధి చేస్తున్నా ఆ కాలానికి వారందరూ దూతలు కాదు, కానీ ఆ కాలానికి వర్తమానికుడిగా మాత్రము దేవుడు ఇతన్నే చూస్తూ ఉన్నాడు. ఆ కాలపు వాక్యము కొరకు నిలబడిన వ్యక్తి అంటే ఇతడు, నిలబడిన మనిషి. అండ్ అర్థమవుతుందా? వింటున్నారు మీరు? మనం 5వ సంఘకాల వర్తమానికుడిని లేక దూత కోసం మాట్లాడుకుంటున్నాం. సాధ్య సంఘకాలపు దూత జీవితాన్ని కాస్త మనం ధ్యానం చేస్తున్నాం. చూడండి, ఇంకా వినండి. ఇతడు వాక్యము మంచి అవగాహన వచ్చింది దానికి. ఏంటంటే అతను ఏదైతే కనుగొన్నాడో అదే వాక్యాన్ని అందరూ చదవాలి, అందరికీ అర్థం అవ్వాలి. కానీ అది ఎలాగుంది? ఎబ్రీ భాషలో ఉంది, అది ఎలా ఉంది? లాటిన్ భాషలో ఉంది, లేకపోతే అది అరమిక భాషలో ఉంది. పాత నిబంధన, కొత్త నిబంధన వేరే భాషలో ఉంది. అట్లీస్ట్ ఇంగ్లీష్లో కూడా తర్జుమా చేయబడలేదు, ఏ భాషలో తర్జుమా చేయబడలేదు. ఇప్పుడు మంచి ఆలోచన వచ్చింది తనకి, ఈ బైబిల్ని తర్జుమా చేయాలని. ఈ కాల ప్రవర్తనాడు వాక్యము లేక బైబిల్ను చదవాలని ప్రగాఢ కోరిక కలిగి ఉండటం మాత్రమే కాదు, కానీ అతనితో పాటు అందరికీ అది లభ్యం అవ్వాలని, అందరికీ అది లభ్యమగినట్లు చేయాలని కోరిక, ఆశ అతనికి వచ్చింది. అందరూ బైబిల్ను చదవాలని, దానివల్ల జీవించాలని లూథర్ అట ప్రగాఢ కోరిక కలిగి ఉన్నట్టండి. అంటే అతను దేనివల్ల అయితే జీవించాడో అదే వాక్యాన్ని తర్జుమా చేయాలనుకున్నాడండి. మొత్తం బైబిల్ తర్జుమా చేయడటండి లూథర్ కొత్త నిబంధన అనువదించాడటండి, అనువదించి ప్రజలకు అందించాడండి. అంటే ఇప్పుడు లూథర్ ఏం చేస్తాడంటే తాను ఏ బైబిల్ అయితే తీసుకొచ్చాడో ఆ రోమ్ నుంచి ఆ బైబిల్ని ఆయా భాషలో తర్జుమా చేయాలంటే ముందు అతడు జెర్మన్ భాషలో తర్జుమా చేయడం ప్రారంభించాడు. ఈ కాల ప్రవర్తనాడు ఈ శ్రమలో కూడిన పనిని అతడు స్వయంగా అతనే చేశాడు. అతను దాన్ని చేయడే కట్టండి ఒక్కో పేర దాదాపు 20 సార్లు సరి చూసుకునేవాడు అంటండి. అంటే ఎంత గొప్ప పని చేశాడంటే అతను విద్య నేర్చుకోవడానికి, ఇక్కడ తర్జుమా చేయడానికి చాలా పని చేస్తుందండి. అతను అక్షర అభ్యాసం చేయడానికి, అక్షరం నేర్చుకోవడానికి, అక్షరం మీద పట్టునడానికి, ముఖ్యంగా అతడు పండితుడు అవడానికి కూడా కారణం ఏంటంటే ఒక ఉద్దేశం కొరకే దేవుడు ఇతన్ని చేసుకున్నాడండి.
సరిగ్గా ఏం చేశాడంటే ఇతడు ఒక పేర దాదాపుగా 20 సార్లు చదివేవాడు, సరి చూసుకునేవాడు. లూథర్ గారు ఎట్టండి హెబ్రీ పండితులను మరి యూదులను తన చుట్టూ కూర్చోబెట్టుకుని పాత నిబంధనని తర్జుమా చేయించాడండి. దేవునికి స్తోత్రం కలిగాక. అందుకే మార్టిన్ లూథర్ కోసం, మార్టిన్ లూథర్స్ కోసం, మార్టిన్స్ అంటే లూథరన్స్ వారు చాలా గౌరవిస్తారు అతన్ని. ఎందుకంటే అసలు ఈ బైబిల్ వచ్చిందే మార్టిన్ లూథర్ అని చెప్తారు. వాస్తవంగా వాళ్ళు చెప్పిన మాట వాస్తవమే. ఈ బైబిల్ తీసుకొచ్చిందే మార్టిన్ లూథర్ గారు. ఆ విషయం మనకు తెలుసు. మార్టిన్ లూథర్ తీసుకురావడమే కాదు, దాన్ని తర్జుమా కూడా చేయించాడండి. తర్జుమా చేయడమే కాదు, మార్టిన్కి వ్యక్తిగత రక్షణ ఉంది. వ్యక్తిగతంగా అతడు మార్పు చెందాడు. వ్యక్తిగతంగా అతడు రోమన్ క్యాథలిక్ ఖండిస్తూ ఉన్నాడు. అతడు ఆ కాలానికి దేవుడు అనుకున్న దూతగా ఉన్నాడు, మరి వర్తమానికుడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఇతను ఏం చేశాడంటే ఈ పండితులందరూ కూర్చోబెట్టి హెబ్రీ పండితులను తీసుకొచ్చాడు, తర్వాత యూదులు కూడా తీసుకొచ్చాడు, పాత నిబంధనను అనువదించాడండి, తర్జుమా చేయించాడు. దేవుడికి స్తుతి కలుగాక. లూథర్ చేసిన ఈ మంచి పని జర్మనీ దేశంలో ఆ తర్వాత రాని ఉన్న ప్రజలకి అంతటి వారికి ఇది నాందిగా ఉన్నదంట అండి. అంటే మిగతా వాళ్ళందరికీ చక్కగా నాంది పలికిందని చెప్పాలంటే. ఇది చేసిన పని మిగతా వారు చేయడానికి ఎంతో నాందిగా ఉంది. దేవునికి స్తుతి కలుగాక. దీని వలన ఎన్నో లేఖన కార్యములు ఎంత అధ్యయనం చేసినప్పుడు ఇతడు అధ్యయనం చేసి పేరా ధ్యానించడంలో ఇంకా బైబిల్ చాలా స్పష్టంగా ఆ కాలానికి బాగా అతనికి అర్థమైందండి. అతను కనుగొన్నది ఏంటి? మొట్టమొదట 66 పుస్తకాల గ్రంథంలోంచి అతని భాగం ఏంటి అంటే నీతిమంతుడు విశ్వాసం చేయని ఒక్క వాక్యం అతన్ని మండించింది, కదిలించింది, అతని హృదయాన్ని తాకిందండి. దేవునికి మహిమ కలుగాక. నేను చదివిన మరొక భాగం కూడా మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. పేరు అతను ఏం చేశాడంటే మాటిని మంచి బోధకుడయ్యాడు, మంచి ఉపదేశుడయ్యాడు. వాక్యం పట్ల అతడు చాలా గొప్పగా ఉపదేశించేవాడు అంటే ఒక సబ్జెక్ట్ తీసుకుంటే మార్టిన్ లూథర్ గారు సవివరముగా చాలా చాలా గొప్పగా బోధించేవాడు అండి. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ చూడండి, వాక్యం మాత్రమే అందరికీ జీవనాధారమని అతడు తన సేవలో ప్రారంభించిన తొలి సంవత్సరంలోనే ప్రజలకు దాన్ని గట్టిగా నొక్కి చెప్పేవాడు. అంటే వాక్యమే జీవాధారం అనేది తను వెంబడించే వారికి, తన ద్వారా రక్షించబడిన వారికి వాక్యమే జీవాధారం అని నొక్కి చెప్పేవాడట. ఎప్పుడు ఆ రోమ నుంచి బయటకు వచ్చి తను సేవ ప్రారంభించినటువంటి తొలి సంవత్సరంలోనే తొలి విత్తనం వేసింది ఏంటంటే వాక్యమే జీవాధారం, దీంతో నిలబడి ఉండాలి మీరు అని చెప్పాడండి. ఎవరికి? తను వెంబడించినటువంటి లూథరన్స్ వారికి. లూథరన్ వ్యక్తిని వెంబడించిన వారిని లూథరన్స్ అండి. అంటే లూథర్ని వెంబడించినప్పుడు లూథరన్స్ అని పిలువబడ్డారు. వారికి ఏం చెప్పాడండి ఆయన? నీతిమంతుడు విశ్వాసం జీవించును. ఇంకేం చెప్పాడు వారికి? ఏ సంఘ శాఖ నుంచి బయటకు వచ్చాడో ఆ సంఘ తప్పులను, ఆ ఆచారాల్ని వారికి వివరించాడు, బోధించాడు. వారితో ఉన్న ప్రజలకు అర్థమైంది. రోమన్ క్యాథలిక్ ఒక విధానం అంతా అర్థమైంది వారికి. అంటే ఇతని ద్వారా వారికి నీతికరణ ప్రారంభించబడింది. దేవుడు తన సంఘాన్ని అక్కడ నీతికరణ కూడా నడిపిస్తున్నాడు. లూథరు క్రీస్తు యొక్క మధ్యత్వం గురించి బోధించాడండి. ఇంకా వారికి ఏం బోధించాడట? మొట్టమొదటి బోధించాడంటే నీతికరణ బోధించాడు. విశ్వాసం వలన జీవించాలి, ఈ క్రియల వలన కాదు రక్షణ వచ్చేది, విశ్వాసము ద్వారా, వాక్యమును విశ్వాసము ద్వారా నమ్ముడు ద్వారా, వాక్యమే జీవాధారం అని నమ్మని చెప్పాడు. ఇంకేం చెప్పాడు వారికి అంటే యేసుక్రీస్తే మధ్యవర్తి అని బోధించాడు. ఎందుకని ఆ రోజుల్లో మధ్యవర్తి పోపుగా ఉన్నాడు కాబట్టి అది కాదని చెప్పి క్రీస్తే తప్ప ఏ పోపు ఏ మనుషుడు కాదనేది లూథరన్స్ వారికి ఆ కాల ప్రజలకి ఆయన బోధించాడంట. దేవునికి స్తోత్రం కలుగా. ఈ గుర్తుపెట్టుకోండి, వారికి ఏం బోధించాడు ఆయన? ఇంకా బోధించాడు. ఇంకా అతని జీవితం కోసం ఆలోచిస్తున్నట్లయితే ఈ కాల ప్రవర్తనాడు అతను ఏదైతే బోధించాడో ఆ టైంలో ఇందులో మానవునికి జోక్యమే లేదన్నాడట. అంటే ఇక్కడ దేవునికి మానవుకి మధ్య ఏ మానవుడు జోక్యం చేసుకోకూడదు, ఏ మానవుడు ఎత్తుగతగా ఉండకూడదు. అంటే రోమన్ క్యాథలిక్లో ఏదైతే జరిగిందో అది తప్పని, అది క్రీస్తుకిని మరియు సంఘం మధ్య క్రీస్తు తప్ప మరో వ్యక్తి జోక్ చేసుకోకూడదు అని చెప్పాడు అనమాట. అంటే ఇక్కడ ఏం చెప్పాడంటే ఇందులో మానవునికి ఏ జోక్యము లేదు, దేవుడే మధ్యవర్తిగా ఉన్నాడు అని బోధించాడట. అప్పుడు ప్రవర్తనాడు ఆదిలో పెంతెకోస్తు బోధ అది అన్నాడండి. మీకు అర్థమైందండి?
మార్టిన్ దాన్ని కలిగి ఉన్నాడు ఇప్పుడు. అంటే అతను బోధిస్తున్నాడు. ఇంకా అన్నాడు ప్రవృత్తి కాల మార్టిన్ బహుగా ప్రార్థించేవాడంటే. మార్టిన్ ప్రార్థన పడాడంటే తెలుసా మీకు? ఇంకా అన్నాడు సమయమును లెక్కింపచేసి సమయాన్ని బట్టి పనిచేసేవాడు అంటాడు. అతను తన సమయంలో ఎక్కువ భాగము దేవునికి ఇచ్చాడట. హలో, ఇది ఎంత మనకు మాదిరి ఉంటుంది, మనం నేర్చుకోవచ్చు దీంట్లో. మీరు వింటమే కాదు, ఈ చరిత్ర బాగుంది అని దానికన్నా చరిత్రలో నేను ఎక్కడ ఉన్నాను అని ఎత్తుకుండా మంచిది. అవును, మార్టిన్ బహుగా ప్రార్థన చేస్తున్నాడు, మరి నేను ఎక్కడ ఉన్నాను? అవును, సమయోచితంగా అతను పనిచేస్తున్నాడు, మరి నేనేం చేస్తున్నాను? అతను ఎక్కువ సమయాన్ని దేవునికి ఇచ్చాడు, ప్రార్థనలు ఎక్కువ గడిపాడు. అలా గడిపి సంతృప్తి పొందాడట, అందుకు ఫలితం పొందుకున్నాడట. వింటున్నారా? ఈ మార్టిన్ కోసం మనం వింటున్నప్పుడు చరిత్రగా మనం దీనేసి పక్కన పెట్టకుండా అందులో మనం ఎక్కడ ఉన్నా వెతుక్కున్నట్లయితే అది ఈ కాలంలో కూడా మీకు పనిచేస్తుంది. అంటే మార్టిన్ వల్లే నేను కూడా ఎక్కువ సమయం ఇవ్వాలనిపించాను, నీకు ఎక్కువ సమయం గడపాలి దేవునితో. అవును, ఈరోజు మీరు గంట ప్రార్థన చేస్తున్నారు, నిజమే. అది మీకు తృప్తి ఇవ్వకపోతే నిజంగా మీరు ఇక్కడ ఉండేవారుగా. దేవునికి స్తుతి కలుగాక. ఎందుకంటే కొన్ని సమయాలు ఇంట్లో కన్నా ప్రత్యేకంగా సమయం కేటాయించి వచ్చి ప్రార్థన చేసినప్పుడు, త్యాగంతో కూడినప్పుడు నువ్వు దేవునికి సమయం కేటాయిస్తున్నావు అని అర్థం అక్కడ. దాన్ని మీరు అలా కొనసాగించండి, దాన్ని పోగొట్టుకోకండి. ఎందుకంటే దీనివల్ల మీరు ఆత్మలో బలపడతారు, దీనివల్ల మీ కుటుంబాలు బాగుంటాయి, సేవ బాగుంటుంది, సంఘం బాగుంటుంది, అందరూ ఆరోగ్యంగా ఉంటారు. రెండవది, ఈ ప్రార్థన దేవునికి ఇచ్చడం ద్వారా ఒక సమయం, ఒక గంట దేవునికి ఇచ్చే తృప్తి నీకు ఉంటుంది. దాన్ని పోగొట్టవద్దు, ఆపుకోవద్దు. ఇందులో ఇంకా అనేకుల మీద పాల్గొండి, దేవునికి మహిమ కలుగాక. అనేక అవసరం కూడా పాల్గొండి, వయసుతో ఏ సంబంధం లేకుండా దీనిలో పాల్గొండి. అది దేవునికి సమయం. ఎందుకంటే మార్టిన్ కూడా ఇక్కడ మనం నేర్చుకున్నాం, అతడు సమయం దేవునికి ఇచ్చాడట. ఇంకేమన్నాడు చూద్దాం. ఒకరోజు నా మార్టిన్ తను బుక్ చదువుకున్నాడు, రాసుకుంటూ ఉన్నాడు సమయంలో. అప్పుడు అపవాది సాతానుడు వచ్చాడట. వాడు ప్రత్యక్షపడ్డాడు, మార్టిన్ లూథరు అని పిలిచాడు. పిలిచినప్పుడు మీకు తెలుసా, మార్టిన్ కోసం మాట్లాడుతున్నప్పుడు నేను క్రీస్తుని అని చెప్తున్నాడు వాడు. అతను క్రీస్తు కాదని తెలుసుకుని అతడు క్రీస్తు రూపంలో వచ్చినటువంటి అపవాదాన్ని గుర్తించిన వాడే అపవాదితో యుద్ధం చేశాడట అండి. ఎలా అంటే తన దగ్గర చిరాబుడ్డు ఉంది కదా, ఏది సీసా తీసుకుని ఇంకు బాటిల్ తీసుకుని వాడిని వేసి కొట్టాడట, తరుము కొట్టాడంట. దేవునికి మహిమ కలుగాక. నా ప్రియమైన సోదరులారా, ఈ కాల ప్రవర్తన అంటున్నాడు, తన దగ్గర ఉన్నటువంటి సిరాబుడ్డిని సిరా అంటే ఇంకు బాటిల్ తీసుకొని అతడు అపవాది యుద్ధం చేశాడు అన్నాడు అండి. దీన్ని బట్టి చూస్తే అపవాది ఇక్కడికి కూడా వస్తుందా? అపవాది యుద్ధం చేశాను, దాన్ని సీసాతో విసిరి కొట్టాను అంటే అక్కడ కూడా అతను లోబడలేదండి, అక్కడ కూడా జయించాడు. దేవునికి మహిమకలుగా. ఇంకొంత ముందుకు వెళ్దాం. ఆ టైంలోనే ఇద్దరు మత గురువులు వచ్చారట ఆయన దగ్గరికి. వచ్చి, నువ్వు గట్టిగా బోధిస్తున్నావు, రోమన్ క్యాథలిక్ సంఘానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు కాబట్టి మీరు మాతో కలిసిపో నువ్వు అన్నారట. కలిసిపోతే బైబిల్ని మనము తప్పు పట్టవచ్చు అని చెప్పారట. అసలే దానికి బతికే దానికోసం అవుతుంటే వీళ్ళు వచ్చి, లూథర్ మీరు నాతో జాయిన్ అవ్వండి, బైబిల్ని తరిమి కొడదాం, రోమన్ తరిమి కొడదాం అని ఇద్దరు మత గురువులు మాతో చేరని చెప్పినప్పుడు ఈ మార్టిన్ లూథర్ అట్టండి వారిలో ఉన్న ఆత్మను పసిగట్టాడంట, వివేచించేటట. అంటే తొందరపడి వెళ్ళిపోకుండా వారిని విడిచేయాలని చెప్పాడట. అంటే అతను వారితో కలిసి పనిచేయడానికి ఇష్టపడలేదండి. ఎందుకని? ఆ కాలపు దూతగా దేవుని చేతిలో ఉన్నాడు అతడు. ప్రైజ్ ది లార్డ్. ఇతని గురించి చరిత్ర గ్రంథం ఒకటి ఉంది, సాయర్ చరిత్ర గ్రంథం. ఈ సాయర్ చరిత్ర వాల్యూమ్ 3 406 పేజీలో ఇతని కాలంలో ఏం జరిగిందో అందులో రాశారట. దాంట్లో కొన్ని నేను మీకు చెప్తున్నాను పేరు. డాక్టర్ లూథర్ మార్టిన్ లూథర్ గురించి రాశారు. ఏమనంటే అతడు ఒక ప్రవక్త, సువార్తికుడు అని రాయబడిందట. దేవునికి మహిమ కలుగాక. భాషలు మాట్లాడేవాడు, భాషలు అర్థం చెప్పేవాడు,
ఆత్మ యొక్క 9 వరములు ఈ ఒక్కలో ఉన్నాయని చెప్పి వారు రాసిపెట్టి ఉంచారండి. ఒక మాట చెప్పనా, అసలే ఈ కాల ప్రవక్త చెప్పినట్టుగా ఒక్కలో 9 వరాలు ఉండవండి. ఒక్కరిలో 9 వరాలు ఉండవు. కానీ ఆ చరిత్రకారులు మాత్రం ఇతని కోసం అవగాహన లేక రాసేశారండి. ఒకటి, ఇతడు ప్రవర్తన రాశారు, సువార్తికుడిని రాశారు. రెండోది, ఇతడు 9 వరాలు ఇతనిలో ఉన్నాయి అని రాశారండి. దేవునికి స్తోత్రం కలగాలి. సరే, ప్రజలు మెచ్చుకున్నారు, పరిచయం జరుగుతూ ఉంది. ఈ కలపవుతున్నాడు. లూథర్ కాలంలో అది ఒక చిన్న పచ్చని చిగురు వల్లే సంఘంలో ఉద్భవించింది. అంటే దేవుడు తన సంఘాన్ని నీతికరణతో ప్రారంభిస్తున్నాడు. అంటే పరిపూర్ణత చేయడానికి, చివరికి దశకు వచ్చే వధువుకి నీతికరణ, శుద్ధీకరణ, పరిశుద్ధ బాప్తిసం ద్వారా పరిపూర్ణతగా సంఘం అనేది వచ్చేలా ఉద్దేశించాడు దేవుడు. కాబట్టి నీతికరణ ప్రారంభించాడు అని మీకు అర్థమవుతుందండి నేను చెప్పి. నాతో ఉన్నారా? దేవుని నామం నమ్మకలుగాక. అంటే ఈ కలపవుతున్నాడు. లూథర్ కాలం ఒక అతి చిన్న పచ్చ మొక్క వలె వచ్చిందనమాట. చిగురు అంటే పంట రాలే, పంట వేసి ఆకులు వచ్చాయి, తర్వాత కాండములు, పొప్పిడి, తొక్క, ఆ తర్వాత గింజ వస్తుంది. అదేవిధంగా దేవుడు ఇక్కడ పనిచేస్తున్నాడు. అయితే దాన్ని పని చేయడానికి లూథర్తో దేవుడు ప్రారంభించాడు. లూథర్తో ఏంటంటే, అంటే పౌలు మిగతా కాలంలో విత్తనం నాటబడింది. అది ఎప్పుడు వచ్చిందంటే కరెక్ట్గా ఎఫెసులో ఎత్తబడిన విత్తనం అండి, స్వర్ణ, పెర్గమ, తుయితర దాటి లూథర్ కాలంలో పురుషుడు బయటకు వచ్చిందండి. అండర్స్టాండ్? అర్థమవుతుందా? విత్తనం బయటకు వచ్చింది. ఇప్పుడు విత్తనం రాలేదు, విత్తనం నుంచి జీవం బయటకు వచ్చింది. ఎలా వచ్చింది? విత్తనం బయటకు రాలే, విత్తనంలో జీవం వచ్చింది. అంటే చిన్న ఆకులు అన్నాడు, చిగురాకు అన్నాడు ప్రవక్త. చిగురాకు చూసి ఆ కాలంలో అది పంట అంటే ఛాన్స్ లేదండి. ఇంకా పంట చేతికి రాలే అంటే, ఎందుకంటే ఇంకా కొంతకాలం పడుతుంది. అదేవిధంగా ప్రవర్తనాడు పెంతెకోస్తులో ఉన్నట్లుగానే సత్యం మరలా సంఘం యొద్దకు వచ్చుచున్నదని గుర్తించబడెను. లూథర్ బోధ నీతికరణ బోధ, క్రియల వలన కాదు కానీ కృపతో రక్షణ అనేది బోధించాడు. డాక్టర్ లూథర్ నీతికరణ నమ్మి బోధించాను. అతడు దాన్ని నమ్మే బోధించాడు. ప్రతి వర్తమానికుడు ఆ కాల వర్తమానం నమ్మే బోధించాలి. ఈ కాలంలో ప్రవక్త బ్రహ్మం కూడా ఈ కాల వర్తమానం నమ్మే నిలబడి దానికోసం అతను బోధించాడు. ఎవరు ఏకీవించకపోయినా, ఏ సంఘశాఖ ఏకించకపోయినా, ఏ పాస్టర్ ఏకించకపోయినా దానికోసం ఒక్కడే నిలబడి అనేకలు తీసుకుని వచ్చాడు. ఈరోజు అక్కడ లూథర్ కూడా అదే చేశాడండి. మట్టి లూథర్ నీతికరణ నమ్మి బోధించాను. అది సత్యమే, అది మూల బోధ ఉన్నది అన్నాడు ప్రవక్త. అతడు దేవుని చేతిలో ఒక సాధనం. అతడు 7 సంఘకాలలో 5వ వర్తమానికుడు, అనగా అసాధ్య సంఘమునకు 5వ దూతగా ఉన్నాడు. అతని వర్తమానము నీతిమంతుడు విశ్వాసముల జీవించును, విశ్వాసంలో నుండి విశ్వాసములోనికి వెళ్ళాలనేది అతడు బోధించాను. మహిమ నుంచి మహిమకు అన్నట్టుగా పౌలు చెప్పినట్టుగా ఇతడు విశ్వాసం నుంచి ఇంక విశ్వాసంలోకి ఎదగాలని బోధించాడట. చరిత్రకారులు చెప్పారు అతని కాలంలో, అతని సేవా విధానం చూసిన తర్వాత చరిత్రకారులు ఇలా అన్నారట. చరిత్రకారులు, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును అను దేవుని స్థాయిని జనుల యొద్దకు తీసుకుని వచ్చుటకు దేవుడు అతనిని వాడుకొనెను, క్రియల ద్వారా కాదని వారు తేల్చెప్పారటండి. ఆ కాలంలో చరిత్రకారులు అంటే గుర్తించింది, చరిత్ర గుర్తించింది ఏంటంటే అతడు నీతికరణ బోధించాడని చరిత్ర గుర్తించింది. సంఘం గుర్తించింది అతడు నీతికరణ బోధించాడు అని చెప్పి. ఇంకా అనేక మంది పండితులు గుర్తించారు అతడు ఆ కాలంలో నీతిని గురించి బోధించాడు అని గుర్తించాడు. అంతమంది కాదు, అతడు దేనైతే నమ్ముతున్నాడో ఆ వాక్యం కొరకు అతను నిలబడి ఉన్నాడు. ఎస్, ఈరోజు సంఘం కూడా ఏ వాక్యం నమ్ముతుందో, సేవకుడు కూడా ఏ వాక్యం అయితే నమ్ము బోధిస్తున్నాడో దాంతో అతను నిలబడి ఉండాలి. లూథర్ దగ్గర అదే మనకు అనిపిస్తుంది. అప్పుడు నీతిమంతుడు విశ్వాసం జీవించడం అనే దాన్ని దేవుని స్థాయిని జనుల యొద్దకు తీసుకున్నటువంటి, అంటే ఈ నీతిమంతుడు విశ్వాసం జీవించడం దాన్ని అవగాహన జనుల యొద్దకు తీసుకొచ్చిన వాడే ఇతర అని చెప్పి చరిత్ర చెప్పడం ప్రారంభించింది. క్రియల ద్వారా కాదు కానీ ఇదిగో ఇలా అని చెప్పి వారు బోధించారు. దేవునికి స్తోత్రం కలిగాక. మార్టిన్ ఒక సంస్కర్తే మాత్రమే కానీ ప్రవక్త కాడని ఈ కాల ప్రవక్త నొక్కు చెప్తున్నాడు. కానీ చరిత్రకారులు ఇతరులు కొంతమంది ప్రవక్తగా చూశారు కానీ మార్టిన్ కాలంలో ప్రవక్తను జనులు చెప్పుకున్నారు కానీ అతడు ప్రవక్త కాదని విలియం బ్రాన్హమ్ చెప్పడంలో ఆశ్చర్యం ఏంటంటే అతను అన్నాడు, చూడండి,
ఎందుకు అన్నాడు కాల ప్రవక్త? సంస్కర్తే కానీ ప్రవక్త కాడు. ఎందుకంటే పౌలు తర్వాత మిగతా వచ్చేటువంటి ఐదుగురు సంస్కర్తలే, లేకపోతే వర్తమానికులైన వాడు. 7వ వాడు మొదటివాడు ప్రవక్త అయి ఉండాలి. అదేవిధంగా ఇతడు ప్రవక్త కాదు. ఇతడు ప్రవక్త అయి ఉంటే పౌలు వలె పరిపూర్ణంగా సంఘాన్ని బోధించేవాడు. కాబట్టి ఈ కాల ప్రవక్త నాడు మార్టిన్ లూథర్ ఒక సంస్కర్తే మాత్రమే కానీ ప్రవక్త కాడు. దేవుని ప్రవక్తగా అతడు గుర్తింపబడుటకు అర్హతలు ఏమీ లేవు. అందుకు సాక్ష్యాధారము కూడా లేవు. కొన్ని ఆత్మ యొక్క ప్రత్యక్షతలు అతని జీవితంలో ఉన్నాయి. అతనిలో ఉన్నవి కానీ అతడు ప్రవక్త మాత్రము కాడు. ఎందుకనగా సంఘమును సంపూర్ణ సత్యములోనికి అపోస్తలుడైన పౌలు వలె తిరిగి నడిపించలేకపోయెను. ఎందుకనగా పౌలైతే అపోస్తలుడును మరియు ప్రవక్త అయి ఉన్నాడు. మార్టిన్ లూథరు ప్రవక్త కాదు. ప్రవక్త అయి ఉంటే పౌలు వలె సంఘములను సరైన స్థితికి తీసుకొచ్చిండేవాడు. కానీ పౌలు కాలంలో సంఘములన్నీ సరిగా చేయబడ్డాయి. దేవునికి స్తోత్రం. సంపూర్ణ సత్యంలో నడిపించగలిగాడు ఆ రోజు. ఆ కారణం బట్టే పౌలు ఈ కాల ప్రవక్త వచ్చి నేను పౌలు బోధించింది బోధిస్తున్నాను చెప్పాడే తప్ప నేను లూథరు బోధించింది బోధిస్తున్నాను చెప్పలేదండి ఆయన. దానికి కారణం ఏంటంటే లూథర్ కాలము విత్తన కాలం కాదు. లూథర్ కాలము కేవలము చిగురించిన కాలం అండి అది. కానీ పౌలు కాలం విత్తన కాలము, మళ్ళీ ప్రవక్త కాలం కూడా విత్తన కాలం అయినది. ముగించే ముందు మాట విందాం. అయితే అక్కడ ఇతను ప్రవక్త కాదు కాబట్టి పరిచయం జరుగుతూ ఉంది. ఈ కాల ప్రవక్త నాడు కొందరు ఇతన్ని రాజకీయ వ్యవహారంలోనికి త్వరగానే ఇచ్చేశారట. అంటే లూథర్ గారిని రాను 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 ఆ సంఘ సభ్యులు ఇతరులు పెద్దలు మెల్లిగా లూథర్ని మెల్లిగా ఇరికించడం ప్రారంభించారు. నేను దాన్ని చదువుతాను వినండి. ఇప్పుడు మొదట్లో అతడు చాలా దీనుడిగాను, భయం లేనివాడుగాను, సహనపడిగాను, సమస్యలను పరిష్కరించేవాడుగాను, దేవుని సన్నిధిలో స్థిరముగా కనబడినట్టుగా ఉండెను. కానీ అతని యొద్దకు గొప్ప జనసమూహములు రాసాగిరి. వారి యొక్క ఉద్దేశం నిజంగా ఆత్మ సంబంధమని కాదు. ఇది వచ్చే ఆ జనాలు ఉద్దేశము ఆత్మ సంబంధమని కావట. ఇతడు బాగానే ఉన్నాడు. కానీ కొత్తగా జనసమూహములు వస్తున్న సంఘంలోనికి వాళ్ళేనండి లోపలికి రాజకీయం తీసుకొచ్చిన వారు. సంఘానికి రావచ్చు కానీ సంఘంలోనికి రాజకీయం తీసుకురాకూడదండి. సంఘానికి రావచ్చు కానీ సినిమాని తీసుకురాకూడదు. సంఘానికి రావచ్చు కానీ లోకాన్ని తీసుకురాకూడదు. సంఘానికి రావచ్చు కానీ ఆచారాలని పద్ధతులను తీసుకురాకూడదు. పాస్టర్ గారండి మేము ఇల్లు కట్టుకున్నామండి, మీరు ప్రాంజి వెళ్ళిపోయిన తర్వాత మరి పొంతులు గారు కొబ్బరికాయ కొడతా అన్నారండి. కొబ్బరికాయ తీసుకురాకూడదు. కొబ్బరికాయని, తాకితుల్ని, తాళ్ళని, 20 తాళ్ళు 4 తాళ్ళు ఆ తాళ్ళు ఈ తాళ్ళు ఆచారాలు తీసుకురాకూడదు. దేవునికి స్తుతి కలుగాక. అయితే ఇక్కడ జరిగిందంటే లూథర్ కాలంలో చాలామంది వచ్చారట. ఈ ప్రవక్త నాడు అతని యొద్దకు గొప్ప జనసమూహములు వస్తున్నారు. వారి యొక్క ఉద్దేశం నిజంగా ఆత్మసమయం కావు. పైగా వారికి రాజకీయ అభిప్రాయాలు ఉన్నాయి. ఓ మై గాడ్, ఎక్కడిది పతనమైంది అంటే అప్పుడు దాకా బాగానే ఉంది. ఇక్కడ అతని ఆత్మీయ జీవితం కూడా బాగుంది, పరిచర్య అంతా బాగుంది. అతను ఉరుములు ఉడుగుతున్నాడు, నీతిని బోధిస్తున్నాడు, ప్రత్యేకంగా ఉన్నాడు. వాళ్ళు రమ్మన్నప్పుడు కలవలేదు, వ్యక్తిగతంగా నిలబడ్డాడు, అన్నీ బాగున్నాయి. కానీ తన సంఘంలోనికి అనేకలు వచ్చినప్పుడు రాజకీయాన్ని కూడా తీసుకొచ్చారట జనాంగం అండి. రాజకీయ అభిప్రాయములు ఉన్నవారు వచ్చారు. వారు పోపు యొక్క కాడిని విరగొట్టవాలని చూచిరి. ఈ లోపలికి వచ్చిన ఉద్దేశం తెలిసే కొంతమందిని ఆ వచ్చిన వాళ్ళు రోమన్ క్యాథలిక్ వచ్చారండి. వాళ్ళు వచ్చి మార్టిన్ లూథర్ గారు మనమంతా కలిసి రోమ్ మీద పడదాం, విమర్శిద్దాం, రోమికి వ్యతిరేకంగా మాట్లాడదాం అని వీళ్ళు వచ్చిన ఉద్దేశం రాజకీయ పద్ధతికి వచ్చారు. కానీ కొందరైతే మాత్రం ఆత్మ వాక్యం కోసం వచ్చినట్టు ఉన్నారు. యేసు దగ్గర కొందరు రొట్టెల కోసం వచ్చినట్టుగా, తప్పులు పట్టుకుని వచ్చినట్టుగా. లూథర్ కాలంలో కొంతమంది వాక్యం కోసం వచ్చిన ఉన్నారు. కొందరైతే అక్కడ రాజకీయం తీసుకొచ్చారండి. అంటే వచ్చిన ఉద్దేశం మంచిది కాదు. కొంతమంది, అందరూ కాదు, కొంతమంది వాళ్ళ కోసం ఇక్కడ ప్రవర్తనాడు. వచ్చిన వారు పోపు యొక్క కాని ఎరగొట్టవాలని సూచించింది. రోముకు డబ్బును పంపించడానికి ఇష్టం లేదు. మతముడత్వంలో బయలుదేరి అతను రాజకీయ వ్యవహారంలోనికి త్వరగానే ఇచ్చిరి.
వారు చేసిన తీర్మానములను చర్చికి సంబంధించినవి కావు. లోపల చర్చిలోకి వచ్చారు కానీ వారి తీర్మానాలు, వారి కార్యనియమములను కూడా లోక సంబంధమైనవి. ఇక మార్టిన్ మెల్లిమెల్లిగా అంటే సంఘము ఆ మార్టిన్ని నడిపించడం ప్రారంభిస్తుంది. ఇక మార్టిన్ మెల్లిగా అంటే అండి రాజకీయాలకు దించేశారంటండి. ఈ రాజకీయ సమస్యలు ఇంకా ఎక్కువ చివరకు అతన్ని బలవంతంగా ప్రభులకును అంటే ప్రభుత్వానికి రైతులకు మధ్య సంధి కూర్చోవనిగా వారు ఇరికించిరి అన్నాడు ప్రవక్త. మార్టిన్ లూథర్ జాగ్రత్తగా వచ్చినవారు ఆత్మీయంగా లేరు కానీ వారు రాజకీయం తీసుకొచ్చారు. తర్వాత రోముకి వ్యతిరేకంగా తీసుకొచ్చారు. వారి ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి. అంటే పూర్తిగా రాజకీయం అన్నమాట. రాజకీయం చేసేసారు. సంఘం రాజకీయానికి వచ్చేసింది. ఇకపోతే సంఘం కలుషితం అయిపోయింది. దేని నుంచి అయితే వ్యతిరేకంగా నిలబడ్డారో ఇంచుమించుగా ఆ తల్లి యొక్క లక్షణాలు మెల్లిమెల్లిగా ఇందులోకి వచ్చేస్తూ ఉన్నాయి. తీసుకొస్తున్నారు జనం. ఈ కాల ప్రవర్తన్నాడు వాళ్ళు కూర్చున్నారట. అందరూ కూర్చుని, అయ్యా నువ్వు చాలా లేఖనాలు బాగినవాడు, బాగా మంచి బోధిస్తున్నావు కాబట్టి గవర్నమెంట్కి అంటే రోమన్ క్యాథలిక్ బయటకు వచ్చిన మాకును గవర్నమెంట్ మధ్య ఏమైనా తగాదులు ఉండనట్లయితే నువ్వు కూర్చుని ఏం చేస్తావంటే సంధికి వచ్చాలయ్యా అని పెట్టారండి. ఇక ఆయన ఒప్పుకున్నాడు దాన్ని. అసలే ఒక పాస్టర్, ఒక సేవకుడు లోక గొడవలోకి వెళ్ళి తీర్పు తెచ్చి వచ్చా అంటే నెవర్. సేవకుడు వాక్యం మాత్రం బోధించాలి, ప్రజల కోసం ప్రార్థన చేయాలి, స్వస్థత కోసం ప్రార్థన చేయాలి, విశ్వాసం బోధించాలి తప్ప లోక వార్తలకు వెళ్ళి లోకారంలో పాల్గొని ధర్నాలు, ఈ మధ్య ధర్నాలు చేస్తున్నారు సేవకులు, ధర్నాలు, జెండాలు లేపడం, మాకు న్యాయం జరగాలి, మాకు రిజర్వేషన్ కావాలి హో అన్నారండి. రోడ్లు ఎక్కి ఎమ్మెల్యే గుమ్మల దగ్గర కాచి కూర్చొని పాస్టర్లు, విశ్వాసులు కూడా, పాస్టర్లు కూడా ఎమ్మెల్యేలని, ఎంపీటీసీలని, ప్రభుత్వాన్ని, అధికారులను గుప్పులో పెట్టుకోవాలంటే ఉద్దేశం అయితే మార్టిన్ లూథర్ సంఘకాలంలో అదే జరిగింది. అదే జరిగితే మళ్ళీ అదే జరిగింది. అందుకే అన్నాను ఆది నుంచి ఈ కాల వర్తమాన్ని కూడా చెప్తున్నాడు, రాజకీయానికి సంఘానికి పడదు అని. ఎందుకంటే రాజకీయంతో వచ్చిన వారి సంఘాన్ని ముక్కలు చేశారండి. ఈరోజు వర్తమాన సంఘాలు కానీ ఇతర సంఘాలు డినమినేషన్ సంఘాలు కానీ ఎందుకు ముక్కలు అవుతాయి సార్? లోకం నుంచి వచ్చిన వారు మార్పు లేకుండా వచ్చి రాజకీయాన్ని తీసుకొచ్చి రాజకీయాన్ని చదరంగా ఆడటం వలన అది ముక్కలు అవుతుందండి. అదే ఆత్మీయంగా అయితే అలా జరగదండి. అది అసలు ఆత్మీయంగా ఉన్నవాడు ఎవరిని పట్టించుకోడండి. ఆత్మీయంగా లేనివాడే తుమ్మున దగ్గర దానికి తీర్పు అంటాడండి, దానికి పన్ను అంటాడండి. అదిగో ఇలా చేస్తే బాగుండు, అలా చేస్తే బాగుండు, తెగ నడిపించేస్తారండి. ఈరోజు మెసేజ్ చర్చిలో చాలామంది మనుషులే వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయినట్టుగా ఆ సంకాపం నడిపించారు. సంకాపుడు కూడా మన నైగర్ ఏం చెప్తే చేద్దాం, లేదా మన పెద్ద ఏం చెప్తే చేద్దాం, మన విశ్వాసం చెప్తాం. ఆఖరికి ఏం చెప్పినా చేసి గంగిరెద్దుగా మారిపోయాడు పార్టీ ఈరోజు అండి. అంటే జనాలు పోతారు, బయటికి వెళ్ళిపోతారండి, డబ్బులు రావండి, పేరు రాదండి. జనసంఖ్య పెంచుకున్నారు తప్ప వాళ్ళని వాక్యానుసారంగా క్రమంలో పెంచటం లేదని ప్రవక్త అందుకే అంటున్నాడండి. ఈరోజు సంఘానికి కావాల్సిన సభ్యత్వం కాదు, సంఘ సంఖ్య పెరగడం కాదట, సంఘంలో గొప్ప ఉద్యోగం కాదంట అండి. వారు ఇదివరకు ఏం కలిగి ఉన్నారో దాన్ని గట్టిగా పట్టుకోవాలంట అండి. ఈరోజు ముందు దాన్ని విడిచిపెట్టి తర్వాత రాజకీయాన్ని పట్టుకొని వచ్చేసారండి. ఇక్కడ చూడండి ప్రవర్తన్నాడు, అతని జీవితం బాగుంది, అతని సంఘం బాగుంది, తర్వాత రాను రాజకీయం వచ్చింది. ఆ రాజకీయ ప్రజలు ఇతను మెల్లిగా ట్యూన్ చేస్తారు, చెప్పాలంటే తిప్పేసుకున్నారు. అతన్ని మార్టిన్ లూథర్ని రాజకీయ వ్యవహారంలోనికి త్వరగా ఈడ్చేశారు. వారు చేసిన తీర్మానములు చర్చకి సంబంధించినవి కావు. ప్రార్థన, బోధ, ప్రవర్తనకు ఒక నియమావళిని ఏర్పరచవాలని మాత్రమే వారు కోరారు. అంటే ప్రార్థన, వరసలు, కార్యక్రమాలు అంటే ఏంటంటే ఇక లూథర్ గారిని పక్కన పెట్టి, సేవకుని పక్కన పెట్టి సంఘంలో పెత్తనం అనేది వచ్చేసింది అక్కడ. ఇక వాళ్ళే పలానా రోజుకి ఈ పాట పాడవలను, ఈ వాక్యం చదవలను, ఈ ప్రార్థన చేయవలను అని పుస్తకం తయారు చేశారండి. అన్నిటికీ పుస్తకమేనండి, అన్నిటికీ. ఏది సంవత్సర పుస్తకమే, రోజువాలైతే ఆమెకి పుస్తకమే, ప్రసంగం ప్రధానికి పుస్తకమే, పెళ్ళికి పుస్తకమే, దినానికి పుస్తకమే, పెళ్ళి అన్ని కార్యక్రమాలు అన్నమాట. అన్ని కార్యక్రమాలకి అన్నిటికీ పర్మిట్ చేశారండి. అంటే లూథర్ గారి దగ్గరికి వెళ్ళి మనం అంటే లూథర్ మిషన్లో సేవ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమని అడిగామనుకోండి, ఏ సమస్య ఏంటి? ఒక ఆమందంట నాకు కడుపు నొప్పి వచ్చేస్తుందండి, మోసం చేయబోతున్నాయి,
అసలు ఆగట్లేదు అన్నట్ట. పుస్తకం తెస్తా, అమ్మా మరణం కోసం ఉంది, జననం కోసం ఉంది, యూనివర్సిటీ కోసం, అంటే నీ మోషన్స్ కోసం ఎక్కడా లేదమ్మ ప్రార్థన అన్నాడు. ఇంకేమైపోవాలి ఆమె? అతడు ఏమైపోవాలి? పాస్టర్ గారు ప్రార్థన చేయాలంటే, నేను ప్రార్థన చేయాలంటే పుస్తకంలో ఉండాలి. అన్నిటి కోసం ఉందమ్మా, ఇందుకు దీనికోసం రాయబడలేదు. అది ఆ సేవ. అంటే రాజకీయ లోపలికి వచ్చి ఏం చేసిందంటే, ఇక్కడ ప్రోత్తున్నాడు బోధ, ప్రార్థన, ఇవన్నీ ఒక నియమాలని ఏర్పరిచారట, నియమించారటండి. ఇందుకు ప్రార్థన, ఇందుకు బోధ. అవును, ఈరోజు వారు బోధ దేనికి తగ్గట్టు దాన్ని బోధ చేస్తారన్నమాట. దేనికి తగ్గ బోధ వచనాలు ఉంటాయి. బోధ తర్వాత ప్రార్థన కూడా అంతే. ప్రార్థన ఏంటి? వాళ్ళు ప్రార్థన చేయాలని సరే కూడా ఇదిగో అంతా పుస్తకం తెరిచాడండి, అందులో లేదు కాబట్టి ప్రార్థన చేయడండి. కానీ అది సంఘములో ఒక నియమాల్ని ప్రారంభించేశారు ఆ రాజకీయ వ్యక్తులు వచ్చి. ఇక మెల్లిగా పతనం ప్రారంభించబడింది. ముగించుకొస్తున్నాను. ప్రవక్త అన్నాడు ఇక్కడ, ఈ రాజకీయ సమస్యలు ఇంకా ఎక్కువయ్యి చివరకు అతన్ని బలవంతంగా రైతులకు మధ్య సందు కూర్చోవనిగా ఇరికించిరి. అతని నిర్ణయములు చాలా తప్పు అని ఈ కాల ప్రవక్త అన్నాడు. మార్టిన్ జీవితం ముందు బాగానే ఉందండి. సంఘంలోనికి జనం వచ్చినప్పుడు జనుల మాట ఆయన వినటం ప్రారంభించాడండి. ఈరోజు ఒక సంఘ కాపరి వచ్చిన జనం మాట వినటం తప్పలేదు, కానీ వచ్చిన జనాంగము బైబిల్లో లేనిది చేయండి అని చెప్పినప్పుడు మాత్రం వినకూడదండి. నాతో ఉన్నారా? దేవునికి మహిమ కలుగాక. ఈరోజు ఎలా ఉందంటే, చాలా సంఘాలలో ఎక్కడ వెళ్ళిపోతారని చెప్పేసి కట్టడి కట్టేస్తున్నారండి. ఏదో పదవి ఇచ్చేసి పదం కాకపోతే పొగుడుతూ ఉంటారండి. ఇక పొగుడికి ఏం చేస్తారు? ఇక ఈ పొగడికి పడిపోయి పురుల్లో ఉబ్బిపోయి గారెలు ఉబ్బిపోయి అక్కడే ఉండిపోతారు. చట్నీ కుళ్ళిపోయిన అక్కడే ఉండిపోతారండి. కారణం ఏంటంటే, పొగడతలకి రాజకీయానికి చోటు ఎక్కడైతే ఇచ్చాడో సేవకుడు దేవుని చేతుల నుంచి మనిషి చేతిలోకి వెళ్ళిపోయాడండి. ఇక అది జరిగిందండి. అతని నిర్ణయములు చాలా తప్పు, అందువలన గొప్ప అల్లరి పుట్టాను, అందుమూలముగానే వేలాది మంది చనిపోయేది. అతడు బాగుగానే అర్థం చేసుకున్నాడు. కానీ ఒకసారి అతడు మరలా సంఘమును, మార్టిన్ లూథరు మరలా ఆ సంఘమును రాజ్యం యొక్క సువార్తలో ఇరుక్కునేను, అందువలన అతడు సుడిగాలిని కోయవలసి వచ్చెను అన్నాడండి.